యూట్యూబ్ ద్వారానే పరిచయమైన ఆనంద తీర్థ గారు మన దగ్గర ఉన్నారు. ఇంతసేపు చాలాసేపు కాస్త వైలిన్ కాస్త ఫ్లూట్. మీరు ఏదైనా ఫ్లూట్ వాయించండి, ఎంత బాగుంటుందో. చాలా బాగుంది. సో అనుకోకుండా సంగీతం కాకుండా ఇంకేదో చర్చ, నాకు అదేమిటో తెలియదు. లెట్స్ ఓపెన్ ద డైలాగ్. నేను మీ వీడియోస్ చూసిన దగ్గర నుంచి కూడా మీరు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా కొంచెం ఆలోచనని మనకి కలిగించే విధంలో ఉన్నాయి. అంటే నాకు ముందర నుంచి కూడా ఆధ్యాత్మిక చింతన నా ఒక్కడికే కాదు, మా ఇంట్లో అందరికీ కూడా. మేము నలుగురు అన్నదమ్ములు ఎప్పుడన్నా కూర్చున్నామంటే ఇప్పుడు అద్వైతం గురించే మాట్లాడతాం. చిన్నప్పటి నుంచి మేము సత్యసాయి బాబా భజన్ సోయివి ఆయన ఫీల్డ్లో ఉండడం వల్ల ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా మేము ఆ జీవితంలోనే ఉన్నాం అన్నమాట. సేవా కార్యక్రమాలు అయితేనివ్వండి, ఇవన్నీ భజన్స్ కానివ్వండి, వీటిలోనే ఉన్నాం. సో కాబట్టి దానివల్ల ఈ మధ్య ఏమిటంటే అద్వైతం మీద ఎక్కువ ఆలోచన అది రావడంతో మీ వీడియోస్ కూడా చూసిన తర్వాత ఇంకా కొత్త ఆలోచనలు వచ్చాయి. వచ్చి ఒకసారి మిమ్మల్ని కలవాలని, కొన్ని మీతో చర్చించాలని, కొన్ని లైక్ మైండెడ్ ఆలోచనలు అని అనుకున్నాను. అప్పటి నుంచి నేను మీ ఫోన్ కోసం చూశాను, 10 రోజుల నుంచి ఫోన్ నెంబర్ కోసం చూసి మొత్తానికైతే పట్టుకున్నాను నేను. అయితే నేను నిజానికి కొంత ప్రిపేర్ కూడా అయ్యి వచ్చాను నేను. అచ్చా, ఇంకోటి, ఇప్పుడు మనం ఇందాక నుంచి సంగీతం వాయించాం, చక్కగా ఇద్దరం ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మీరు చూస్తే మీరాబాయి కానివ్వండి, ఇలాగా అన్నమయ్య కానివ్వండి, త్యాగరాజు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సంగీతం ద్వారా తరించి భగవంతుని చేరారు. అయితే సంగీతం మనకి ఎంతవరకు ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగపడుతుంది అంటే, ముక్తికి కలవ నామస్మరణ ముక్తికి అంటారు. అంటే కేవలం నామస్మరణ పూజ ఇవేనా? సంగీతం ద్వారా కూడా భగవన్ నామాన్ని చేసుకుని అలా కూడా మనం తరించడానికి వీలుందా? ఇప్పుడు సత్యం విషయానికి వస్తే ఇక అన్ని పక్కకి జరపవలసిందే. అంటే చర్చలో సత్యమే ప్రామాణికం అనుకుంటే దాన్ని మనం 100% ఏమంటారు, నిష్పక్షపాతంగా ముఖ్యమైన డైమండ్స్ కూడా పక్కకి జరపాల్సి వస్తుంది. సో ఆధ్యాత్మికతని ఇన్ పర్టికులర్ భారతదేశంలో 2 విభాగాలుగా చేసి చూడవలసిందే. ఒకటి సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికత, రెండోది శుద్ధ ఆధ్యాత్మికత. సో సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికతలో భక్తి ప్రధానం ఉంటుంది, తర్వాత సంగీతం ఉంటుంది, దాంతోపాటు నాదం ఉంటుంది, స్తుతి ఉంటుంది. అంటే మన మైండ్ని ప్రాపంచిక విషయాలన్నిటినీ తప్పించి ఒక్కదానికి కట్టడం, దీన్ని వదలకుండా చూసుకోవడం. ఇప్పుడు త్యాగరాజ స్వామి ఖచ్చితంగా రాముడిని పట్టుకొని ఉన్నాడు. మన సంగీతంలో ముత్తుస్వామి దీక్షితార్ ఒక దేవతామూర్తిని పట్టుకొని ఉన్నాడు. శ్యామశాస్త్రి అమ్మవారిని పట్టుకొనే ఉన్నాడు. రామదాసు రాముల వారిని పట్టుకొని ఉన్నాడు. కొందరు శివుణ్ణి పట్టుకున్నారు. ఏదో ఒక దాన్ని పట్టుకుని ఉండాలి. అది అత్యుత్తమైనది అయినప్పుడు వీ ఆల్సో ఫీల్ ద సేమ్. ఎగ్జాంపుల్, వెన్ యూ ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, యూ ఆల్సో బిహేవ్ లైక్ దట్. అంటే ఒక ప్రతి కదలికలోనూ ఒక క్వాలిటీ తీసుకొచ్చి ఫైన్ మూమెంట్స్ ఉంటాయి, ఫైన్ జెస్చర్స్ ఉంటాయి. నా కార్డు తీసుకో అని ఎవడు ఇట్లా లేడు కదా. సో ఆ ఫైనల్ మూమెంట్స్ మరి నిన్నెందుకు లేవు, ఇంట్లో ఎందుకు లేవు, అది నువ్వే ఇది నువ్వే, ఇది గొప్పదని గుర్తించినప్పుడు హఠాత్తుగా నీలో ఒక మార్పు వస్తుంది. కాకపోతే ఇది సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికత. స్టిల్ దేర్ ఈజ్ అనదర్ వన్ టు ఫోకస్. ఇప్పుడు దీంట్లో ఉన్న ఒకే ఒక అతిపెద్ద చిక్కు ఏమిటంటే, దేన్నైతే నువ్వు ఆరాధిస్తున్నావో దానివల్ల నీ మనసు నిలబడ్డది, సూపర్. దానికి ఏమైనా డ్యామేజ్ జరిగినా, దాన్ని ఎవడన్నా తిట్టినా, దాన్ని ఎవడన్నా కించపరిచినా నువ్వు డ్యామేజ్ అవుతావు. బికాజ్ యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ద డివినిటీ. సో ఇది అతిపెద్ద సమస్య ఇందులో. అంటే అత్యంత గొప్ప ఆనంద స్థితిలో రమించిన వాడు కూడా తను ఆరాధించే వ్యక్తిని ఒక మాట అన్నాడా మొత్తం పోతుంది. ఇది ఒక్కటే చిక్కు. అనుభవించే స్థితిలో చిక్కు లేదు, కానీ అది కండిషనల్ అయింది. అట్లా కాకుండా శుద్ధ ఆధ్యాత్మికతకు వస్తే దీన్ని పక్కకి జరపవలసిందే. సంగీతంతో పని లేదు, నామరూపాలతో పనిలే, నామస్మరణతో పనిలే, మంత్రం పనిలే. దానంతకదే మనసు నిలబడదు.
తద్వారా ఇక ఇది ఎప్పటికి చెక్కు చెదరు. సో సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికత కండిషనల్, ఉన్నతమైన స్థితి, దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు త్యాగరాజ స్వామి ఒక 30,000 పైచిలకు సంకీర్తనలు రాశాడంటే మనసు ఎంత నిలబడితే అలా జరిగింటది. ఊరికే విషయ వాంఛల్లో దాంట్లో పడ్డవాడు ఎలా రాస్తాడు, ఎలా పాడతాడు. సో తనే ఒకసారి చెప్పుకున్నాడు, ఎందరో మహానుభావులు అంటే కొన్ని కీర్తనలు ఆలోచించి కంపోజ్ చేసినవి, 80% స్పాంటేనియస్గా పాడుకున్నవి. ఆ చుట్టుపక్కల ఉన్న శిష్యులు ప్రశిష్యులు అప్పటికప్పుడు నోట్స్ రాసుకొని, ఒకవేళ తను పాడిన దాంట్లో కొత్త నోట్స్ వస్తే దీనికి ఏ రాగం అంటే దానికి ఒక పేరు పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా జయంతి శ్రీ లాంటివి ఉన్నది ఒకటే, ఇంక లేవు. ఇంకా లేకపోతే వరం అది ఒక రాగం ఉంది, వేరే అందులో కంపోజిషన్స్ లేవు, ఎక్కువ పాడుకోవడానికి స్కోప్ లేదు. సో నా అబ్జర్వేషన్, ఆధ్యాత్మికతని శుద్ధంగా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దాంట్లో ఉన్న బైఫర్కేషన్స్ చూడాలి, దానికి మైండ్కి ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేసి తీరాలి. ఇక్కడ తప్పులు ఏమీ లేవు, మీ ఇష్టం. ఒక మంత్రాన్ని పట్టుకుంటారా, ఒక దేవతామూర్తిని పట్టుకుంటారా, లేకపోతే ఒక పనిని పట్టుకుంటారా, దానికి మీరు అత్యున్నతమైన విలువని ఇవ్వడం వల్ల మీలో ఒక అత్యున్నతమైన స్థితి ఆవిర్భావం జరుగుతుంది, దెర్ ఇస్ నో డౌట్. కానీ అది కండిషనల్. దానికి ఏమైనా జరిగితే మీరు గల్లంతయ్యే ప్రమాదం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రాముడినన్నా రాముని ఆరాధించే వాళ్ళు గాయపడతారు. అందుకని ఇది 100% మీరు ప్రశాంత స్థితికి రాలేదు. ఇంకా ఇట్ ఇస్ కండిషనల్. అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని కనుక మనం ధ్యానించే మాట అయితే అది లేదు, ఇది భాష. రూపనామాలు లేకుండా ఆపాదించకుండా ప్రకృతి మీరు అంటుంటారు కదా, ఇక్కడ ఆరాధన ఉండదు, ఇంకా అయిపోయింది. ఓకే, అంటే రెండవది పోయిన మరుక్షణం ఆరాధన పోతుంది. ఆరాధన ఉందా, రెండవది ఉంది, ఆరాధించే మనసు ఉంది, ఆరాధించే పద్ధతి ఉంది, దాంట్లో రమించడం ఉంది, మీరు అన్నట్టు తరించడము ఉంది. శుద్ధమైన ఆధ్యాత్మికతలో ఇవేవి లేవు, ఉండడమే ఉంది. శుద్ధమైన ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు ముక్తి కోసమేనా? అన్ని ముక్తి కోసమే. అసలు ముక్తి అంటే ఏమిటి? సంశయం లేని స్థితి, అంతే. కొంచెం ఎలాబరేట్. అంటే ముడులు లేని తాడు, ఓపెన్ అయిన ఫ్లవరు, లేకపోతే సంశయం లేని మనస్సు, దేని పట్ల అన్నది లేదు, ఏ కదలికలోనూ సంశయం లేదు. ఇన్ జనరల్ మనిషి స్పృశించే రకరకాల అంశాలు ఉన్నాయి. ఇప్పుడు కారు విషయంలో నాకు సంశయం లేదు, ఫ్లూట్ విషయంలో మీకు సంశయం లేదు. సో పాక్షికంగా సంశయం లేని స్థితులు అందరూ అనుభవిస్తున్నారు. స్నానం ఎలా చేయాలో సంశయం లేదు. అట్లా కాకుండా జీవితం యొక్క మూలాలు ఉన్నాయి, వాటి పట్ల సంశయం లేని స్థితి ఆధ్యాత్మికత అనేది ఒక అబ్జర్వేషన్. ఇది డిబేటబుల్, డిబేట్ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ ఏ మనసులో అయితే ఏమిటి జీవితం అనే మూల సంశయం పోయిందో ఆ మనసు నిలబడుతుంది. అది ఉన్నతమైన స్థితి కాదు, అధమైన స్థితి కాదు, బికాజ్ ఇట్ ఇస్ బియాండ్ కంపారిజన్స్. ఉండడం ఉంది, దట్స్ ఆల్. అది బాగుందా బాగాలేదనే ప్రస్తావన కూడా లేదు, ఉంది, దానికి సంశయం లేదు. కాబట్టి మీరు చెప్పింది బాగానే ఉంది, కాకపోతే ఇంకా కొంత క్లారిటీ ఇంకా కావాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక గమ్యం అనేది కావాలి. ఇప్పుడు సంశయం లేనితనం అంటే ఏమిటి? ఇప్పుడు ఒక గమ్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముముక్షువు అంటే ముక్తి కోసం కోరుకునేవాడు. ఎప్పుడప్పుడు అంటే అల్టిమేట్, ఒక మనిషికి అల్టిమేట్ గా కావాల్సింది అదే ఉద్దేశంలో ఉన్నాను నేను. ఇప్పుడు మీరు ఒక దాన్ని కోరుకుంటున్నారు, మేనిఫెస్టేషన్ అక్కడ ఉందా, మీ మనసులో జరుగుతుందా? మనసులోనే జరుగుతుంది. ఇప్పుడు గమ్యం అనేది మీరున్న చోటికి మీరు వెళ్ళాలనుకున్న చోటికి మధ్యన డిస్టెన్స్ ఇన్ ఫిజికల్ రియాలిటీ. సైకలాజికల్ రియాలిటీ డిస్టెన్స్ లేనే లేదు. తద్వారా అనుకుంటే ఈ క్షణమే గమ్యంలో ఉన్నారు, లేదా 1000 ఏళ్ళు పట్టొచ్చు. ఎందుకు? మీరు ఇప్పుడున్న ఆలోచనకి మీరు అవ్వాలనుకున్న ఆలోచనకి మధ్య గ్యాప్, ఆ గ్యాప్ని మనం సాధన అంటున్నాం. అన్ని సాధనల యొక్క మూల సూత్రం సంశయం లేని స్థితిని చేరుకోవడానికి. అసలు ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ఒక సామాన్య మానవుడికి ఎలా అర్థం చేసి చెప్పాలి అంటే కష్టం. అడిగితే కష్టం, ఆచరించి చూపించవచ్చు, చెప్పడం కష్టం. సంశయం లేని స్థితిలో ఉన్నవాడిని ఒక వ్యక్తి కనుక కొంతకాలం చూస్తే హఠాత్తుగా స్థితి ఉదయిస్తుంది. వాడు చెప్పలేకపోవచ్చు. ఒకవేళ చెప్పవలసి వస్తే దాన్ని బైఫర్కేట్ చెప్తే కొంత ఎన్లైటన్మెంట్ వస్తుంది. అంటే అట్లీస్ట్ ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి అర్థం చేయించలేమా?
చేయించవచ్చు, కానీ అర్థమవుతున్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే అనవసరమైన ఒక్క మాట వాడినా తప్పుడు వ్యాఖ్యానాలు స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడన్నా ఒక 1000 మంది మధ్యన మీరు ఊరికి అడగండి గట్టిగా మైక్ పట్టుకొని, ధ్యానం చేసేవాళ్ళు చేయలేపండి, 80% పీపుల్ లేపొచ్చు. మీరు ఇంటికి వెళ్ళిపోయారు ఇప్పుడు, కానీ మీరు దగ్గరికి వెళ్ళి అడిగితే ఒక్కొక్కరు ఒక్కో ధ్యానం చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కో నిర్వచనం ఉంది, ఒక్కొక్కరు ధ్యాన పద్ధతిని ఇచ్చే గురువు ఉన్నాడు, ఒక్కొక్క దానికి ఒక్కో తరహా అనుష్ఠానాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు డిబేట్ పెడితే నాది గొప్పదంటే నాది గొప్పదని, అన్ని స్థితుల్లో వీళ్ళందరూ ప్రయత్నం చేసేది ఒకటి అందుకోవడం కోసం. సార్ అదేమిటి ఎవరు తెలుసు సార్, ఇది నా అబ్జర్వేషన్. మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ మెడిటేషన్ వితౌట్ నోయింగ్ వాట్ ఈస్ మెడిటేషన్, ఎందుకు అది అసలు ఎలా చేయాలని కూడా చాలా మందికి అవగాహన లేదు. ఏమిటి మెడిటేషన్? ఇప్పుడు ధ్యానం చేసేవాడు పొందడానికి చేసేది 90% ఏదో పొందడానికి దానికి ఉన్నాయి. నేను ప్రశాంతత కోసమో లేకపోతే నేను అనుకున్నది మేనిఫెస్ట్ అవ్వాలనో రకరకాల కారణాలు. దట్ ఇస్ ట్రూ సెన్స్. దీని ఆన్సర్ ఎంత? ఇప్పుడు దీన్ని మీరు విని అనలైజ్ చేయండి చూద్దాం. 99% మంది నేను ధ్యానం ఎందుకు చేస్తున్నానంటే రకరకాల కారణాలు చూపిస్తారు. కొందరు అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను అనుకున్నాను, ఫోకస్ చేశాను, జాబ్ వచ్చింది, అనుకున్నాను, మనీని మేనిఫెస్ట్ చేయాలి, అనుకున్నాను, ఫేమస్ అయ్యాను, అనుకున్నాను, ప్రశాంతంగా ఉన్నాను, అనుకున్నాను, ఆనందంగా ఉన్నాను, అనుకున్నాను, గొప్ప శిష్యుడిని అయ్యాను, అనుకున్నాను, నాకు ప్రపంచ విషయాల మీద ఆసక్తి పోయింది, అనుకున్నావు, అయ్యాయి. అవన్నీ తగిలించుకునేవి నీవే, నువ్వు కట్టుకున్న తాళం నువ్వే కొంచెం లూజ్ చేసావు. అయితే రెండవ ఆన్సర్ చూడండి, దీనికి వ్యాఖ్య లేదు. ధ్యానం ఎందుకు చేస్తున్నా అంటే ఈ ధ్యానం చేసేవాడు ఎండవడానికి. ఇప్పుడు చెప్పండి, దీనికి వ్యాఖ్య లేదు. దిస్ ఈస్ ట్రూ మెడిటేషన్. ద వన్ హూ ఈస్ డూయింగ్ షుడ్ డిసపియర్. డూయర్ డిసపియర్ అవ్వడానికి మనం చేస్తున్నదంతా. ఇప్పుడు మీరు ఇంతకుముందే అన్నారు, నేను ఫ్లూట్ వాయిస్తుంటే ఇనిషియల్ డేస్లో డూయర్ ఉన్నాడు, ఇప్పుడు డూయర్ లేడు. చూడండి, కర్త లేడు, సంగీతం ఉంది. అక్కడ మీరు సాక్షాత్తు బుద్ధుడుగానే ఉంటారు, కానీ ఆ స్థితి రోజంతా నిలబడాలంటే మనం పొద్దుస్తమానం ఊదుకుంటూ కూర్చోలేము కదా. సో ఈ ఒక ఫ్లూట్ ఆధారంగా బుద్ధుడు అయ్యే స్థితి ఉంది. విన్సెంట్ వ్యాంగో బ్రష్ పట్టుకున్నప్పుడు ఒక పుస్తకంలో చదివా, హీ యూస్ టు లుక్ లైక్ గాడ్. బ్రష్ పట్టుకోగానే అతనిలో దైవత్వం వచ్చేస్తుంది. అన్ని డిస్క్రిమినేషన్స్ పోయినాయి. మళ్ళీ బ్రష్ వదిలేస్తే ప్రాపంచిక విషయాల్లో పడ్డాడు. గొప్ప గొప్ప సంగీతకారులు, కళాకారులు వాళ్ళ కళని పట్టుకున్న మరుక్షణం దే బిహేవ్ లైక్ గాడ్స్. డిస్క్రిమినేషన్ పోయింది. కానీ ఆ సంగీతాన్ని, ఆ సాహిత్యాన్ని, ఆ పెన్నుని, కళాన్ని పక్కన పెట్టగానే ఎంత విషయవాంఛనలో పడ్డారు. తాగుబోతులు ఉన్నారు, అందులో జూదర్లు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. కానీ మళ్ళా వాడు నచ్చిన పాట రాసే పెన్ను పట్టుకున్నావా, అగైన్ హీ బికేమ్ గాడ్. ఈ జంజాటకం పోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు ఉందా అంటే అట్లీస్ట్ అవసరం లేదు, కానీ క్రియేటివిటీని తెలిసిన వాడు ఈ అంశం స్పృశించవలసిందే. ఇప్పుడు నేను చర్చిస్తున్న అంశం కొన్నిసార్లు వ్యాఖ్యలు గాను, కొన్నిసార్లు జోక్స్ కానీ, ఎలాగైనా కొన్నిసార్లు పుస్తకాల ద్వారా లేదా కొన్నిసార్లు వ్యక్తులను చెప్పడం ద్వారా నేను పాయింట్అవుట్ చేస్తున్న అంశం ఒకటే. అది చేరుతుందన్న గ్యారెంటీ నాకేం లేదు, కానీ ఏ ఆధారం లేకుండా మనసు నిలబడే స్థితి ఉంది. దీనికి కావాల్సిందల్లా సంసిద్ధత. మనం సంసిద్ధత కంటే ముందు లాజిక్ వస్తుంది. ఎందుకు, ఆల్రెడీ మనకు చాలా విషయాలు తెలుసున్నాయి, చాలా నిర్వచనాలు మనం క్యారీ చేస్తున్నాం. ఇదంతా నీకు క్లియర్ చేసుకునే టైంలో నీకు సంసిద్ధత రాదు. ఫస్ట్ లెట్ మీ క్లియర్ మై మైండ్. లేదా నువ్వు చెప్పేది 100% రూఢి అని నాకు గ్యారెంటీ ఏంటి? అట్లా కాకుండా ఒక 1 or 2 days ఇప్పటివరకు నీ మైండ్లో క్యారీ చేసుకున్నంత పక్కన పెట్టి, ఇఫ్ యూ లిజన్ టు, దేర్ ఈజ్ అన్ ఆన్సర్. అసలు మెడిటేషన్ అంటే ఆలోచన రహిత స్థితే కదా, పూర్తిగా ఎలాంటి ఆలోచన లేకుండా. ఇది కూడా ఒక మిస్కాన్సెప్షన్. అంటే మనకున్న ధ్యానానికి సంబంధించిన భ్రమల్లో ఇది ఒక అతిపెద్ద భ్రమ. ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచన లేని స్థితి కానే కాదు, ఆలోచన పట్ల మీకు తాదాత్మ్యత లేని స్థితి. ఆలోచనలు ఉండని. ఎగ్జాంపుల్, మోక్షం 2 రకాలుగా నిర్వచిస్తాయి. ఇప్పుడు ఈ 2 రకాలుగాను మోక్షం ఉంది. ఒక పద్ధతి ఏంది, ఇప్పుడు ఈ వెయిట్తో నాకు అటాచ్మెంట్ వద్దబ్బా అని గురువు చెప్పాడు. ఒకడేం చేశాడు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎవరెవరికి ఇచ్చేశాడు. రెండోవాడు ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, వాటితో మానసికంగా సంబంధం లేకుండా ఉన్నాడు. ఇది మోక్షం అన్నమాట. ఇది నిజమైన మోక్షం. అంటే ఏది నువ్వు త్యజిస్తలేవు, ఏది పట్టుకోవడం లేదు, ఏది ఎలా ఉందో అలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నావు. నీ మనసుకి వస్తువుకి మధ్యన నా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇప్పుడు ఈ గదిలో మనం ఉన్నాం సార్, ఫోటో తీస్తే మన చుట్టూ ఉన్న వస్తువులు సేమ్ పడతాయా లేదా? కానీ నా మైండ్లో ఉన్న వస్తువులు వేరు, మీ మైండ్లో ఉన్న వస్తువులు వేరు.
మరి ఆ కాటన్ బాక్సులు మీవెందుకు కావు అనే దానికి మీరు జవాబు చెప్పండి చూద్దాం. నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు, నావి కావు. ఇది నాదే. ఎట్లయింది అది మీరు ఇప్పుడు ఇది ఎంక్వైరీ. మనకు గొప్ప గొప్ప సంస్కృత శ్లోకాలు సూత్రాలు అక్కర్లేదు. ఈ ఒక్క విషయానికి జవాబు దొరికితే 1,00,000 పుస్తకాలు చదివిన పెట్టు అక్కడ గొప్ప ఆధ్యాత్మిక ఎగ్జాంపుల్. ఈ విషయం తెలిసిన వాడు ఏం మాట్లాడినా వేదం మాట్లాడితే ఉంటుంది. ఎందుకు మూలంలోంచి మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు ఇది మీది ఎందుకు అయింది, ఈ ఫోన్ మీది ఎందుకు కాదు చెప్పండి. ఎందుకంటే అది నేను కొని నేను వాడుతూనే ఉన్నాను, అది నాది కాబట్టి అంతే. ఇంకా అంటే ఇప్పుడు మనల్ని బాధకు గురి చేసే అంశం ఇదే. అదే నేను నాది అనేటువంటి వాడిని. ఇప్పుడు నేను దీనికి ప్రాక్టికల్గా అట్లీస్ట్ 200 మందిని 5-10 నిమిషాల్లో వాళ్ళతో తర్వాత మాట్లాడిచ్చా. ఒక చిన్న విషయం ప్రాక్టికల్గా చేసి చూడండి. షాప్కి తీసుకెళ్ళి చేయబట్టుకొని వెళ్ళి. ఇప్పుడు మొదటిసారి నువ్వు కొత్తగా ఒక విషయాన్ని స్పృశించబోతున్నావు. మొదటిసారి ఇంతవరకు నువ్వు ఎప్పుడు చేయలేదు, ప్రపంచంలో ఎవరు చేయలేదు. అది రెగ్యులర్ ప్రాక్టీస్ గానే కాదు. అదేమిటి, ఫ్లూట్ షాప్కి వెళ్ళు, డబ్బులకు ఫ్లూట్ వచ్చింది, నీది కాదనుకొని వాడుకో. జస్ట్ ఇనిషియల్గా అంటే సీడ్లోనే నా తీసేసి 50 ఏళ్ళ తర్వాత నా తీయలేవు. ఎందుకంటే అంత పెన వేసుకుపోయింది మైండ్లో. నువ్వు ఏడ తీసేస్తావు? పోనీ చీపురుకు గట్టిన నా తీసేస్తేవి, బంగారానికి గట్టిన నా ఎట్లా తీసేస్తావు? సరే, ఉన్న నాలు ఉండని, ఇక మీదట కొత్త నాలు జోడించకు. ఉన్న వాటిని కూడా చేసించాలి మెల్లగా. లెట్స్ బిగిన్ విత్ చీపురు కట్ట. అంత ఆశమాషి కాదు. ఇప్పుడు ఎవడు అదృష్టవంతుడు అంటే అసలు నాలు లేనప్పుడు ఈ వ్యాఖ్య వినడు అనుకో, తొందరగా మైండ్ గట్టి మీద పడుతుంది. ఇప్పుడు సంశయం లేని స్థితి అంటే ఒకానొక వ్యాఖ్య, నా అన్న ఆలోచన లేని స్థితి. ఆలోచన రహిత స్థితి అంటే అన్నిటి మధ్యనే ఉంటూ దేనికి నా తగిలియలేదు, అవసరానికి అన్నీ వాడుకుంటున్నావు, దేనికి నా తగిలియలేదు. ఏదైనా చెడిపోయినా ఖరాబ్ అయినా రిపేర్ చేస్తున్నావు, నా తగిలియలేదు కనుక బాధ లేదు. దిస్ ఇస్ ప్యూర్ స్పిరిచువల్ డాక్ట్రిన్. ఇందులో ఇంతకు మించి ఎక్కువ అక్కర్లేదు. ఎన్ని పుస్తకాలు చెప్పినా, వేల పేజీలు రాసి ఈ విషయాన్ని స్పృశించలే. తద్వారా ఎవరికి ఏం అర్థం కాకుండా పోయినరు. ఆస్తులు, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు. విషయం ఏమిటి, ఎంత దూరం పోయినా ఇక్కడ థాట్ ఉంది కదా, నా భార్య అన్నది, ఇది పోవాలి. సో నువ్వు భార్య సమక్షంలో, భార్య కౌగిల్లో ఉంటూ నా తీసేసి చూడు. యు ఆర్ విత్ ద యూనివర్స్. అంత చెట్టును పట్టుకున్నట్టే భార్యను పట్టుకుంటే అదే పెద్ద సాధన. అది ఆ టచ్ ఎంత బాగుంటుందో. ఇప్పుడు నేను చాలాసార్లు ఈ ప్రయోగం చేసి చూస్తాను, ఊరికే ప్రయోగం కోసమే. మనసులో ఎలాంటి నా అనేది లేకుండా నేను కొన్నేళ్ళు ఉంటున్నా. ఈ భూమి మీద నాదంటూ ఏమీ లేదు. ఐప్యాడ్ వాడుకుంటున్నా అవసరం కాబట్టి. నాదైనా మీదైనా ఎవరిదైనా నేను శ్రద్ధగానే వాడతాను. శ్రద్ధ నాకు ఇంపార్టెంట్ వస్తువు కాదు, నాది కాదు. ఇది నా యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇది ప్రూవ్ చేయలేదు, ఎందుకంటే అలాంటి స్కానింగ్ మిషన్ ఏమి లేదు. ఇప్పుడు నా లేదన్నంత అట్లేం లేదు, వీడు మనం నా ఐప్యాడ్ అంటుంటే విన్నా అని ఆ తరహా ఆధ్యాత్మిక వ్యాఖ్యలు చేసే వాళ్ళు సమాజంలో ఉన్నారు. ఎందుకంటే నా అనగానే అహంకారం, నా అనగానే అటాచ్మెంట్, అట్లేమీ లేదు. అటాచ్మెంట్ లేనివాడు భాష కోసం నా వాడచ్చు, భాష కోసం అంతవరకు. కంప్లీట్ నా లేని ఒక మనసుతో నేను ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళు ఉంటారు, ఐ జస్ట్ హగ్ దెమ్. అంటే ఏమీ లేదు మనసులో, అసలు జీరో. వెన్ దెర్ ఇస్ నో నా, దెర్ ఇస్ నో సెక్స్, నథింగ్ లైక్ దట్. ఏం లేదు. ఆ టైంలో నేను చూశాను, ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి కంప్లీట్ శూన్యమైపోతాడు. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి కొన్నిసార్లు. బికాజ్ అలాంటి స్థితి మనం అనుభవించాలని తహతలాడుతున్నాం, దొరకట్లే. ఇప్పుడు ఒక అమ్మాయి తండ్రిని చూసినప్పుడు బయట సర్దుకుంది అనుకోండి, ఇప్పుడు తండ్రిలో మగవాడిని చూస్తుంది అర్థం. ఇది పోవాలి. సో ఆడా మొగలు లేవు, నామరూపాలు లేవు, డివిజన్స్ లేవు, అంతరాలు లేవు. అట్లాంటి ఒక మానసిక స్థితి ఉంది. అయితే ఈ మానసిక స్థితిని సాధించిన వాళ్ళు గల్లంతైపోయారు, ఉరిదీయబడ్డారు, చంపబడ్డారు. దానికి కారణం దే డిడ్ నాట్ అండర్స్టాండ్ ద వరల్డ్. ఇది ప్రకృతి వ్యాఖ్య. ఇది నువ్వు ప్రపంచంలో ఉన్నప్పుడు తండ్రే మగవాడే, బీ కేర్ఫుల్. ప్రకృతిలో ఆడలేదు, మొగలేదు, డిస్క్రిమినేషన్ లేదు, అంతరం లేదు. సో ఈ చిన్న క్లారిటీ రావడానికి నాకు చాలా ఏళ్ళు పట్టింది. ఇప్పుడు చాలామంది స్వామీజీలు సెక్స్ రాకెట్స్ ఇరుక్కోవడానికి కారణం
ప్రకృతిని అర్థం చేసుకున్నారు కదా, ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదు. ప్రపంచంలో లా ఉంది, బీ కేర్ఫుల్ విత్ పీపుల్. నువ్వు ప్రకృతిలో నువ్వు నేను ఒకటే అని నువ్వు దొర్లొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ప్రపంచంలో నీవున్నావు, నేనున్నాను. నీకు ఐడెంటిటీ ఏడ్చింది స్వామీజీగా, వాడికి ఐడెంటిటీ ఏడ్చింది భక్తుడిగా. సో రెస్పెక్ట్ ఐడెంటిటీస్. రమణ మహర్షి నువ్వెవరో ఆలోచించుకో, ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో అన్నారు. అది ఎలాగా? ఇట్స్ వెరీ సింపుల్ సార్. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అసలు? నేను ఈ చిన్న వ్యాఖ్యలో ఎన్ని పుస్తకాల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయో మీరే చూడండి. ఇప్పుడు అట్లీస్ట్ వర్బల్లీ, సైకలాజికల్లీ. ఇప్పుడు మీరు ఆనంద తీర్థ అనే వ్యక్తి 2 భాగాలుగా విడిపోయాడు ఎవ్రీడే. ప్రపంచంలో ఉన్న ఆనంద తీర్థ వేరు, ప్రకృతిలో ఉన్న ఆనంద తీర్థ వేరు. ఇది ఇప్పటివరకు పుస్తకాల్లో మెన్షన్ చేయబడని వ్యాఖ్య. ఎందుకో ఈ అంశాన్ని స్పృశించలేదు. నాకు ఓవరాల్ ఒకటి తెలిసింది, ప్రపంచం బాగా ఎస్టాబ్లిష్ కాని రోజుల్లో ఆధ్యాత్మిక శాస్త్రాలు వచ్చాయి కాబట్టి ప్రపంచం మెన్షన్ లేదు. ఇప్పుడు ప్రొఫౌండ్గా ఉంది, ప్రకృతి కంటే ఓవర్ పవరింగ్ ఉంది. సో అందుకని దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఈ ఆనంద తీర్థ అనే వ్యక్తి ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రపంచం ద్వారా వచ్చే ఐడెంటిటీ ఒకటి. ఈ ఐ వేరు. అంటే యాజ్ ఎ ఫ్లూటిస్ట్ ఒక ఐ వచ్చింది, యాజ్ ఏ ఫాదర్ ఒక ఐ వచ్చింది, యాజ్ ఏ హస్బెండ్ ఒక ఐ వచ్చింది, యాజ్ ఏ జాబ్ డూయర్గా ఒక ఐ వచ్చింది. సో ఇవన్నీ అబద్ధపు ఐడెంటిటీస్. ఒకవేళ ఈ ఆనంద తీర్థ ప్రాపంచిక పరంగా వచ్చిన ఐడెంటిటీస్ని పక్కన పెట్టగలిగితే మిగిలేది నిజమైన ఐ. దట్ ఈస్ నోబడీనెస్, అనామకత్వం. సో ప్రపంచంలో నువ్వు వేరే వాడు ఉన్నందుకు మీరున్నారు సార్. లేకపోతే మీకు ఐడెంటిటీ ఉండదు అసలు. ఇప్పుడు వేరు పరాయి అది ఉన్నందుకు. సో ప్రకృతిలో వేరు అనేది లేదు. ద అదర్ డిసపియర్స్, తద్వారా ఐ డిసపియర్. అప్పుడు మిగిలే ఐ అనేది యూనివర్సల్ అన్నట్టు. అంటే అది విశ్వానికి చెందిందో, దానికి పేరు లేదో, లేకపోతే దానికి ప్రాణం అంటావో, లేదా కదలిక అంటావో, గాలి. ప్రపంచం అంటే ఇప్పుడు బ్రహ్మసత్యం, జగన్ మిథ్య అంటారు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం. లేకపోతే తప్పుదో, ఇది పక్కదో. జగన్ మిథ్య కాదు, బ్రహ్మసత్యం, మనోజగత్ మిథ్య. ఇది నా వ్యాఖ్య. ఇప్పుడు ఈ క్షణం మీరు హైదరాబాద్ని టాప్ యాంగిల్లో చూస్తున్నారు, మీరు నేను, ఊరికి హైపోథెటికల్లీ. మనకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, టెక్నాలజీ కనిపిస్తుంది, రైలు కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. అందులో మీ ఇల్లుంది, మా ఇల్లుంది. ఇప్పుడు మన ఇద్దరికి వస్తువులు సేమ్ దృష్టికి, ఇంతవరకు అయితే ఓకే కదా. సెకండ్ది, పుట్టిన తర్వాత ఈ 50 సంవత్సరాల్లో లేదా 30 సంవత్సరాల్లో మీరు ఎంచుకున్నారు ఇందులో కొంత, అది మీ మనోజగత్ అయింది. ఇది యథార్థ జగత్తు, ఇది మీకు నాకు ఒకటే. కానీ అదే ప్రపంచాన్ని చూస్తున్న మీరు మెట్రోని చూశారు, నేను బస్సును చూసా. మీరు మీ ఇంటిని చూశారు, నేను నా ఇంటిని చూసా. మీరు గులాబీని చూశారు, నేను మల్లెని చూసా. మీరు పొడుగున్న అమ్మాయిని చూశారు, నేను తెల్లగున్న అమ్మాయిని చూసా. మీరు ఒక స్వామిని చూశారు, నేను ఇంకో బాబాని చూసా. సో మీరు ఏరుకుంటున్నారు. ఇదంతా మన మనసులోనే ఉందంటారు. ఇది మీ ఆ జగత్తు, యథార్థ జగత్తు అందరికీ సమానం. మనోజగత్తు మీది వేరే, నాది వేరే. ఇదంతా మిథ్య అంటారు. ఇది మిథ్య, ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు ఆదిశంకరుల వ్యాఖ్య ఎంత తప్పుగా తీసేస్తే అది ఉంది, వాడుకోండి. దీన్ని అద్భుతంగా వాడుకోండి. అసలు మెట్రో ఎక్కండి, నాది కాదు, నాదని బాగలేదు కాదు. అసలు ఈ ఇల్లు నాదని చెప్పేవాడు ఇంకో వ్యాఖ్య చేస్తున్నాడు దానికి అండర్ కరెంట్గా. ప్రపంచంలో ఉన్న కోటాను ఇల్లు నావి కాదంటున్నాడు. ఎంత బరువు చెప్పండి. సో అన్నిటినీ సొంతం చేసుకోవాలన్న ప్రయత్నాలు 2 ప్లాట్లు, 3 ప్లాట్లు, 15 ప్లాట్లు, 6 ఇండ్లు అని చెప్తున్నారు కదా. ఒకవేళ మనిషి జీవితకాలం 1,00,000 ఏళ్ళు అయితే ప్రపంచాన్ని అంతా కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నాడు. అట్లా కాకుండా ఉన్న 2 ప్లాట్లు తీసి ఐడెంటిటీ పోయింది. సో మొత్తము కొనడం వల్ల ఏ స్థితి వస్తుందో ఉన్న 2 వదిలేసిన అదే స్థితి ఉంది. శూన్యము ఏమంటారు, పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే అని ఉంది కదా ఈశావాస్య ఉపనిషత్తు. ఇప్పుడు నేను జీవితాన్ని చూస్తున్న యాంగిల్లో అసలు శశబిషలు లేవు, పనికిరాని మెట్ట వేదాంతాలు లేవు. ప్యూర్లీ ప్రాక్టికల్. నాకు యథార్థ జగత్ ఉంది, నాకు నచ్చింది. కానీ నా మనసులో ఏ ఛాయిసెస్ లేవు. తద్వారా నాకు మనోజగత్తే లేదు. తద్వారా ఏ బాధ లేదు. మనోజగత్తు లేని వాడికి దుఃఖము లేదు, బాధ లేదు, కోపం లేదు, ఈర్ష్య లేదు, ఏమీ లేదు. ఎందుకు? ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది యథార్థ జగత్తులో ఉన్న వస్తువు. ఇట్లాంటి ఫ్లూట్స్తో పాటు నా వైలిన్ కూడా ఉంది. ప్రాక్టికల్లీ లెట్ us గో ఇంటూ ఇట్. ఈ యథార్థ జగత్తులో 2 ఉన్నాయిగా.
కానీ మీరు ఇది ఎంచుకున్నారు, పట్టుకోండి, ఇది నేను ఎంచుకున్నా. ఇప్పుడు మన మనోజగత్తులో ఈ 2 ఇమేజ్ ప్రింట్ అయినా లేదా? ఇప్పుడు నా వైలిన్ పగిలితే మీకే బాధ అయితే లేదు, మీ ఫ్లూట్ పగిలితే నాకే బాధ అయితే లేదు. రెండోది, ఇదే ఫ్లూట్ బాలాజీ కూడా ఎంచుకున్నాడు, వాడు ఫ్లూట్ పగిలినా మీకే బాధ అయితే లేదు. కానీ మీ ఫ్లూట్ పగిలితే ఎందుకు బాధ అవుతుంది? మనోజగత్తులో ఉన్న ఆలోచన, దీని యొక్క ఇమేజ్ డిస్ట్రాయ్ అవుతుంది. ఇప్పుడు ఓ కొత్త ఆధ్యాత్మిక వ్యాఖ్యకి నాకు అనుభూతి కలిగి నేను ఒక టైంలో ఒక డాక్యుమెంట్ రాసిన. నేను త్వరలో దాన్ని ఫిలసాఫియా నాన్సెన్సికా పేరుతో ఒక బుక్ ఇస్తా. ఫిలసాఫియా నాన్సెన్సికా అంటే ఇట్ సౌండ్స్ అట్టర్ మీనింగ్లెస్, కానీ ఇఫ్ యూ హ్యావ్ ఇంటెలిజెన్స్ యూ సీ ద పాయింట్ ఇన్ ఇట్. ఇప్పుడు అకార్డింగ్ టు ద వరల్డ్ ఇది మెటీరియల్ సార్, మెటీరియల్. ఇప్పుడు ఇది మీరు కొనుక్కోగానే ఫస్ట్ మీ మైండ్ చేసి క్లిచిక్ అని ఫోటో తీసుకొని ఇక్కడ పెట్టుకుంటుంది. ఇది పాతగా అవుతుంటుంది, అది కొత్తగా అట్లే ఉంటుంది. రెండోది, మైండ్కున్న ఒకనొక బ్యూటిఫుల్ టెండెన్సీ కావచ్చు, లేదా దానికి ఉన్న పొటెన్షియల్ కావచ్చు. దీన్ని ఎప్పుడైతే మీరు రౌండ్గా తిప్పి చూస్తారో 360 degreesలో ఫోటో తీసి పెట్టేస్తుంది. 3D ఇమేజ్ ఇప్పుడు వచ్చిన 3D టెక్నాలజీ. మన మైండ్ బై బర్త్ 3D ఇమేజ్ కలిగి ఉంది టెక్నాలజీ. ఇట్ జస్ట్ మీ మైండ్ తిరుగుతుంది ఇమేజ్ అంతా. ఓకే, ఇప్పుడు నేను హఠాత్తుగా ఒక గమ్మత్తైన విషయాన్ని అనుభూతి చెందిన. మీరు ఒకసారి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1 day చూడండి లైఫ్ని. జస్ట్ థాట్ మారిందంతే. ఇదేమిటి? ఇది మెటీరియల్, అది థాట్ కదా. ఇప్పుడు ఆధ్యాత్మిక వ్యాఖ్య ఏంది? మెటీరియల్ పట్ల మనకు మమకారం ఉండదు అన్నారు. నాకు ఒకసారి అనిపించింది, మేబీ మెటీరియల్ ఈజ్ దట్, దిస్ ఈజ్ ద థాట్. ఎందుకు? బట్ ఇది ఇక్కడ ఉండడం వల్ల ఇది మెటీరియల్, ఇదే మెటీరియల్. ఇప్పుడు ఇది పోతే మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు తెలుసా? మీ మనసులో ఉన్న ఈ ఫ్లూట్ ఇమేజ్ వెతుకులాడుతుంది, నా రిఫ్లెక్షన్ ఏది, నా రిఫ్లెక్షన్ ఏది. నిరంతరం ఇది మీరు పట్టుకుంటే ఈ మనసులో ఉన్న ఇమేజ్ వచ్చేస్తుంది. ఇట్ ఇస్ ఆల్వేస్ దేర్. ఇది నేను ధ్యానపూర్వకంగా చూసినా. ఇప్పుడు ఇది విరిగిపోయింది అనుకో, నా మనసులో ఉన్న ఇమేజ్ అంటుంది ఇలా ఉండాల్సింది, ఇట్లా ఎందుకు డివైడ్ అయింది, పో రిపేర్ చేయించుకో. ఎప్పుడైతే రిపేర్ చేయించి అతుకు పెట్టగానే అమ్మయ్య అని మళ్ళీ పడపో. ఇప్పుడు నాకు ఒకరోజు అనుభూతి ఏం కలిగింది, నేను దీన్ని సాధన చేశాను. సాధన అంటే ప్రాక్టికల్లీ నా చేతిలో ఉన్నది ఆలోచన, నా ఫ్యాన్ ఆలోచన, ఐప్యాడ్ ఆలోచన. ఐప్యాడ్ ఇన్ మై మైండ్ ఈజ్ రియల్ మెటీరియల్. సో నేను యాక్చువల్గా దాచిపెట్టుకోవాలనుకుంటున్న దీన్ని కాదు, దీన్ని, ఈ మనోజగత్తుని నేను నిరంతరం కాపాడుతున్నా, దాన్ని నరిష్ చేస్తున్నా, దానికి గోడలు కట్టి సెక్యూరిటీ పెట్టి దాన్ని పెడుతున్నా. ఎప్పుడైతే మనోజగత్తు డ్యామేజ్ అయిందో మనిషి చచ్చిపోతున్నాడు. అంటే ఇందులోంచి కనుక తీసేస్తే నాది నేను అసలు అనే ఏ భావనే ఉండదు ఇంకా. ఇప్పుడు ఇది మీరు ఇచ్చిన కంక్లూజన్ కరెక్ట్, కానీ ఎలా తీసేయాలని చెప్పే శాస్త్రమే లేదు. సాధనతోనే చేయాలి. సాధన మళ్ళీ ఇంకో ఆలోచన అయింది. సో ఎలా తీసేయాలన్న దానికి నేను చాలా అంటే ఏమంటారు, ఎలాంటి ప్రెజుడిస్ లేకుండా, ఎవరిని తప్పు ఒప్పులించకుండా, నేను మళ్ళీ ఒక బుద్ధుడు ఎట్లయితే జీవితాన్ని తన దృష్టితో చూశాడో అట్లా ఈ విషయం వైపు చూసిన సార్. కొన్ని సంవత్సరాలు చూసిన. నాకు ఓవరాల్గా ఏం తెలిసింది, ఆలోచనలు తీసే మెకానిజం పుట్టలేదు, కానీ ఆలోచనలు ఇగ్నోర్ చేయొచ్చు, ఆలోచనకున్న ఎమోషన్ తీసేయచ్చు, ఆలోచనని జస్ట్ సమాచారంగా మార్చొచ్చు. ఇది మన చేతిలో ఉంది. దానికి చిన్న కపుల్ ఆఫ్ అవర్స్లో ఎవరితోనైనా ప్రాక్టికల్గా ఎక్స్ప్రెస్ చేయించవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. రెండవది, ఇప్పటి వరకు ఉన్న ఆలోచనలు ఉండని, తెలియక జరిగింది. ఇక మీదట లెట్ us గో ఇన్ టు లైఫ్ విత్ అవేర్నెస్. ఇక్కడ వచ్చింది ఫస్ట్ టైం యు ఆర్ అవేర్ ఆఫ్ ద వెన్ యు ఆర్ బయింగ్. డబ్బులకి ఇది వచ్చింది మెటీరియల్. మీ మైండ్లో ఏ ఫోటో తీసుకోవట్లేదు. ఫస్ట్ టైం లిబరేషన్లో ఫ్లూట్ని పట్టుకున్నారు, బంధనంలో కాదు. ఇప్పుడు చూసే వాళ్ళకి ఇద్దరు ఒకటే, నేను ఫ్లూట్ పట్టుకున్నా, మీరు పట్టుకున్నారు. మీరు దీని ఫోటో తీయలేదు, ఎందుకంటే ఇది మీకు జన్మతః ఉన్న గొప్ప జ్ఞానం. మీరు వేరే వాళ్ళ వస్తువు పట్టుకున్నప్పుడు ఫోటో తీయరు. సో బంధనాలన్నింటినీ కూడా మానసికంగా దూరం కనుక చేసేయాలి. అసలు ఫోటోనే తీయొద్దు. నా అంటే ఫోటో వచ్చేస్తుంది. ఈ ఫోటో క్లిక్ చేసేది నా వల్ల. ఇప్పుడు ఇదే మన ఇద్దరం పట్టుకున్నాం, నేను ఫోటో తీసి తిప్పుతున్నా, ఇది పడితే నాకు గాయం అవుతుంది. మీరు ఫోటో తీయకుండా తిప్పుతున్నారు, పడితే ఎత్తి పట్టుకుంటారు అంతే, లేదా రిపేర్ చేయిస్తారు, లేదా రిపేర్ కోసం వెతుకులాడతారు, నవ్వుతారు, జారిపడ్డది అంతే. అంతే. చిన్నపిల్లలకి ఇంకా తీయలే ఫోటో, అందుకే వాడు ఎంత ఖరీదైందని ఎత్తి కొట్టగలడు. భయం లేదు అసలు. నేను ఒక చిన్న ఇలాంటి ఆలోచనలు ఎలా పోవాలి అని, నాకు పనస చెట్టు గది అని ఒకటి ఉంది, అక్కడ నేను కొన్ని 100 గంటలు స్పెండ్ చేసిన. ఏ కాలం
సంతోష్ నగర్. ఇప్పుడు ఆ ఇల్లు లేదు, పనస చెట్టు లేదు, ఆ ఓనర్ లేడు, అందరూ బీకారు. అదృష్టం. అయితే ఇప్పుడు మీకు వచ్చింది ఇంతకుముందు మీరు అన్న మాట్లాడండి, కంటిన్యూ. హలో, నేను కొంచెం టైం పడుతుంది రావడానికి. నేను చిన్న డిస్కషన్లో ఉన్నాను. ఐ కాల్ యూ బ్యాక్ అగైన్. ఇంకొక అరగంట పట్టచ్చు. నేను కాల్ యూ బ్యాక్. మీరు భోజనం చేసేసండి. సో ఆ పనస చెట్టు గదిలో ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నది నేను నిజంగా ఎంత సిన్సియర్గా దాని వైపు చూశాను, నాకు జవాబు దొరకలేదు సార్. ఇప్పటివరకు నేను చాలామందిని అడిగా, వాళ్ళకు తెలియదు, ఊరికే ఫిలాసాఫికల్ చెప్తున్నారు, ఆలోచనలు వదిలి ఎట్లా వదిలేయాలి, సాధన ఏం సాధన, జెన్యున్గా చెప్పు. నేను జెన్యున్గా క్వశ్చన్ చేసి ఎంక్వైరీలో గొడవలు అయి ఉండొచ్చు, నేను బైకాట్ చేయబడి ఉండొచ్చు, దెబ్బలు కూడా తిని ఉండవచ్చు. కానీ నాకు తెలిసింది అందరు ఫిలాసాఫికల్లీ దే ఆర్ కోటింగ్, ఇట్ ఇస్ నాట్ దేర్ ప్రాక్టికల్ అప్రోచ్. నాకు ఫిలాసఫీ వద్దు, మంచి మంచి గుడి మాటలు మస్తున్నా చాలు. ఇంకా దానికి మాట్లాడే వాళ్ళు కొందరు ఉన్నారు స్టేజ్లు ఎక్కి, ఊరికి సరదాగా వినొచ్చు, పుక్బంద్ పోయిటరీ. సో ఇప్పుడు నా మనసులో ఉన్న ఈ ఆలోచనలు ఎట్లా తీసేయాలి అసలు? ఒక స్పూన్తో తీసేద్దామా? తీసేయలేంగా. ఇట్లా కుక్కలాగా చెవులు దుడిపితే పోతుందా? పోదుగా. అయితే ఎలా వదిలేయాలి ఆలోచనలు? నాకు ఈ పిచ్చకుండా ఆలోచన పట్టుకుంది నాకు. అయితే ఒక బ్యూటిఫుల్ థింగ్ జరిగింది ఆ రోజు. మా ఇంటి ఓనర్ వాళ్ళ అబ్బాయి ఒక బ్యూటిఫుల్ వైన్ గ్లాస్ పట్టుకొని వచ్చాడు నా దగ్గర, కొత్తది. వాళ్ళ నాన్న మరుస్తుంది, వాళ్ళ అమ్మ మరుస్తుంది. రే, అది నాన్న కొనుక్కొచ్చాడు, ఇంకా ఓపెన్ చేయలేదు ఆ గ్లాసు, అది కనుక పడింది అనుకో చంపేస్తాడు, అందులో ఓన్లీ 2 ఉంటాయి, అది నాన్న తన కోసం తెచ్చుకున్నాడు, గొడవ అయిపోద్ది అంటే వీడు అని ఆడుతున్నాడు. తెలియదు వాడికి. నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ప్రపంచంలో అందరికీ వాడు సలహాలు ఇచ్చేవాడు, నేను ఒక్కడే మౌన సాక్షిని. తద్వారా వాడు నా దగ్గరకు వచ్చి చాలా వచ్చి ముక్కుడిచ్చి అంటే యూస్ టు ఎంజాయ్. వాళ్ళమ్మ చెప్పింది, దాన్ని కనుక కిందేసావనుకో చంపేస్తా నేను అన్నాడు. వీడే చూస్తున్నాడు. నేను అన్నా కిందే అన్న పండుగ వేసాను. ఆ రోజు సార్ నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి సార్, ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. ఎంత క్లీన్ ఉంది మైండ్ అది. ఆ రోజు వాడు కిందేసాడు, నా ఆలోచనలు కింద పడిపోయింది. నేనే పట్టుకున్న వాటిని, దానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది నేనే. సంథింగ్ ఐ అండర్స్టూడ్, దాంట్లో వర్బాటిం లేదు. ఇప్పటికీ నాకు తెలియదు. అతని వయసు ఎంత ఉంటుంది? 9-10 సంవత్సరాలు ఉంటుంది. చూస్తూ విలువ తెలుసు. స్కూల్కి వెళ్తున్నాడు, ఏది పెన్సిల్, ఏ ధర ఎంత, చాక్లెట్ ఎంత అంతా తెలుసు. ఆడుతున్నాడు ఇట్లా. వాళ్ళ మరే నువ్వు అది కనుక కిందేసావు అనుకో నాన్న చంపేస్తాడు, వింటున్నావా ఆడుతున్నట్లు. నేను ఎంత ప్రశాంతంగా ఉండి ఏది కిందే అని పాడినాడు. దట్స్ ఆల్. అంటే వస్తువు కాబట్టి నువ్వు పట్టుకోవాలి, కిందేయాలి. ఆలోచనలు పట్టుకుంటుంది మీరే, నేనే. దానికి బలాన్ని ఇస్తున్నది నేను, దానికి అందాన్ని ఇస్తున్నది, సెక్యూరిటీ ఇస్తున్నది నేను. సో స్తంభాన్ని పట్టుకుని విడిపించినట్టు ఎక్కడ తర్వాత నాకు ఇది ప్రాక్టికల్గా తెలిసింది. నేను మొదటిసారి ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అనే ఒక డైమెన్షన్ నాలో ఆవిర్భవించింది అన్నట్టు. అప్పుడు ఫిలాసఫికల్ స్పిరిచువాలిటీ చాలా అందరూ ఇక్కడి నుంచి పైకి అందరు బుద్ధుళ్ళే, ఇక్కడి నుంచి కిందికి అందరు బద్దుళ్ళే, అందరు మస్తు చెప్తున్నారు. అనుకుంటే విమానం నడపని వాడు విమానం ఎలా నడపాలని వ్యాఖ్య చేయొచ్చు. ఇది రియల్గా జరిగింది. ఒకసారి ఒక ఈవెంట్కి వెళ్తే మొన్న ఎక్కడో వీడియోలో కూడా చెప్పా. మోహన రాగం గురించి ఒక వ్యాఖ్య చేశారు సార్ ఒక అతను, పిచ్చెక్కిపోయింది నాకు అసలు. చాలా నాకు తర్వాత అడిగా, మీరు ఎంతకాలం నాకు సంగీతం రాదు బాబు, పుస్తకాలు చదివాను అంతే అన్నాడు. అరే బాబురే, ఓహో దిస్ ఈజ్ ఫిలాసఫీ. నువ్వు అనుభవించకుండా ఆచరించకుండా జస్ట్ ఇక్కడి నుంచి పైకి మాట్లాడుతున్నావు, బాడీకి పరిచయం కాలే. సో ప్రాక్టికల్ స్పిరిచువాలిటీలో బాడీ పాత్ర కూడా ఉంది. మనసు ఎన్లైటెండ్ నిమిషంలో జరగవచ్చు, బాడీ ఎన్లైటన్మెంట్కి టైం పడుతుంది. మనసు సంశయం స్థితికి ఈ క్షణం రావచ్చు, బాడీ సంశయం లేకుండా కదలడానికి కొన్ని సంవత్సరాలు. అసలు నేను అనేది బాడీ కాదు కదా, ఇది ఫిలాసఫీ. దాన్ని వదిలేద్దాం, ఫిలాసఫీనే. తొడపాశం పెట్టండి, ఒక క్షణంలో అరచేది ఎవరో తెలుస్తుంది. ఇది ఫిలాసఫికల్గా ఓకే. నిద్రలో మీరు లేరు, బాడీ లేదు. బాడీ ఉంది, బాడీ పట్ల భావన ఐడెంటిఫికేషన్ పోయింది. అంటే బాడీని షో ఆఫ్ చేయడం, బాడీని ఆధారం చేసుకుని మీరు గుర్తింపు కోరుకోవడం, నా బాడీ పెద్దగా ఉందా చిన్నగా ఉందా వాడికి, ఇవన్నీ పోయినాయి. అట్లా బాడీ పోయింది. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ పోతే బాడీ పోతుంది. బాడీ నిజమైన బాడీ, యథార్థమైన శరీరం ఉంది. బాడీ పట్ల మనసులో కల్పించుకున్న భావన పోవాలి, అది పోయింది.
సో మొదటిసారి నేను ఒక ప్రయోగం చేసిన, ఇది ఎవరైనా చేసుకోవచ్చు, అసలు దీనికి గురువు కానీ లేకపోతే పుస్తకాలు కానీ ఏం అక్కర్లేదు. ఫస్ట్ టైం ఆధ్యాత్మికత అనేది నేర్చుకునే అంశం కాదు, అసలు సాధన అనేది లెర్నింగ్ ప్రాసెస్ కాదు, అన్లెర్నింగ్. ఇప్పుడు ఒక గమ్మత్తైన విషయం నేను డిస్కవర్ చేసింది, ప్రపంచంలో గురువు వేరు, ప్రకృతి గురువు వేరు. ప్రపంచంలో ఉన్న గురువు నిన్ను 100 చేయడానికి చూస్తాడు, ప్రకృతిలో ఉన్న గురువు నిన్ను 0 చేయడానికి చూస్తాడు. ఇది గురువు పట్ల నా వ్యాఖ్య. ఇది వైలిన్ నేర్చుకోవడానికి వెళ్ళినా, ఫ్లూట్ నేర్చుకోవడానికి వెళ్ళినా, హీ ట్రైస్ టు మేక్ యూ 100. అదే జీవితం ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు 40-50 తెలుసుకున్నారు, అది కూడా కోల్పో. ఇద్దరిలో నీవు ఉన్న స్థితిని మెలకువలు అనుభవించని చెప్పి పంపించేశాడు. ఇందులో నేర్చుకునేది ఏం లేదు. సో మొదటిసారి నా మనసులో ఉన్న నేను దేనికి నా కట్టాను ఫస్ట్ టైం రాసే పేపర్ మీద. ఆశ్చర్యం, ఇది ఎవరన్నా చేయొచ్చు. చాలా కాదు, 4 వచ్చాయి, 4 కేటగిరీస్: మనుషులు, వస్తువులు, సిద్ధాంతాలు. వీటన్నిటికీ బియాండ్కి ఇంకొకటి వచ్చింది సార్. నాకు ఇక్కడ చాలా టైం పట్టింది, ఎవరికైనా పట్టేది ఇక్కడే. యూ కెన్ డ్రాప్ వస్తువులు, యూ కెన్ డ్రాప్ హ్యూమన్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్, సిద్ధాంతాలు, మతం. నాకు మతం లేదు, కులం లేదు, బ్రాహ్మణుడిగా అనుకోవచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ దగ్గర వచ్చి పడ్డది చిక్కు. అసలు నాకు అర్థమైంది, ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయిలో ఇవి వదిలించుకోవడం ఓకే, కానీ ఇవన్నీ వదిలించుకున్నది నేను అనేది మళ్ళీ వస్తుంది అక్కడ అహంకారం. సో డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, దాన్ని కోరుకుంటున్నవాడు, ఇది చాలా సట్లెస్ట్ లెవెల్లో ఉందని నేను చూసిన దీన్ని. మీరు ఇది చాలా బాగుంది. ఆధ్యాత్మికత అంటే అన్లర్నింగ్ కరెక్ట్. అన్లర్నింగ్ కాబట్టి పుస్తకాలకు సంబంధం లేదు. అన్లర్నింగ్ కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు లెర్న్ ఎనీథింగ్. ఉన్నది డిస్కార్డ్. దానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఎన్నో 2009 నుంచి 2014 వరకు ఎగ్జాంపుల్స్ మీద పడ్డా నేను. నాకున్నది 2 శ్రోతలు, మా కిషన్జీ ఒకడు, అప్పుడప్పుడు మా బ్రదర్. వాళ్ళిద్దరే కొంత నన్ను చూసిన వాళ్ళు. మిగతా వాళ్ళంతా పిచ్చోడు అన్నారు, ఇదంతా వేస్ట్ అన్నారు, పని చేసుకోక, ఇదంతా ఇది నేను పనే చేస్తున్నా, నేనేమి మీరు నాకు ఫుడ్ పెట్టట్లేదుగా. నాకు 100% తెలుస్తుంది, ఆ అమ్మాయిని అంతా సంపాదించలేదు, క్లారిటీ వచ్చింది. నేను బతకడానికి ఎంత డబ్బు కావాలో అది సంపాదించే మిగతా సమయాన్ని దీనికి ఆలోచిస్తుంది. బికాజ్ ఐఎమ్ జస్ట్ ఇక్కడ నేను ఉన్నది జస్ట్ జాబ్ చేయడానికో గుర్తింపు కోసం కాదు. నేను ఉన్నది నన్ను నేను మర్చిపోవడానికి. ఐడెంటిటీ లేకపోతే మీరు లేరు. ఇది నాకు తెలుస్తుంది లోపట, దీని భాష కోసం వెతుకుతున్నా. అలాంటి పుస్తకాలు ఉన్నాయి కానీ అది ఎంత గొప్ప గొప్ప విశేషణాలతో నింపబడ్డాయి. అది నాకు బోర్ వచ్చింది. ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలన్నీ టూ మెనీ అడ్జెక్టివ్స్. నాకు రాను ఏం తెలుస్తుంది, ఎవరికి సత్యం తెలుసో వాడు విశేషణాలు వాడడు. మీరు ఎప్పుడైనా ఇంటర్డ్రెస్ చెప్తే విశేషణాలు లేకుండా చెప్తారు. అంతే. ఒక అద్భుతమైనటువంటి అనే చెప్పరు, జస్ట్ యూ గివ్ పాయింటర్స్. ఇప్పుడు ఎక్కడన్నా అడ్రస్లో ఎవడన్నా ఆకాశం గురించి చెప్తాడా? సో మీకు నిజంగా విషయం తెలిస్తే వ్యాఖ్య చిన్నగా ఉంటుంది, లైన్స్లో ఉంటుంది, స్పెసిఫిక్ ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం మనం 40 నిమిషాలు మాట్లాడవచ్చు. మీరు నిజంగా నన్ను అడిగితే ఒక్క లైన్లో సమ్మరైజ్ చేయగలను అంతే, అంటే కన్ఫ్యూజనే లేదు. సో ఈ 4 అసోసియేట్ అయిన విషయాల్ని మొదటిసారి నేను రాసి, నేను ఒకసారి ఏమంటారు సింపుల్ వ్యాఖ్య అన్న కదా. ఇప్పుడు బాలాజీ, నేను ఒక అమ్మాయి 100 మంది బట్టలు వేసుకున్నారు. బట్టలు ఎన్ని రకాలు ఉన్నాయి? షెర్వాణీలు, రకరకాలు, కిందులు, చైర్లు ఉన్నవి, ఏముండొచ్చు. ఇప్పుడు అందరూ ఒకటే కోరుకుంటున్నారు. ఎట్లయితే ముక్తి కోరుకుంటున్నారో, శారీరకపరమైన ముక్తి నగ్నత్వం అని, న్యూడిటీ. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక ఆశ్రమానికి పోయారు. నేను నగ్నంగా ఎలా మారాలి గురూజీ నాకు చెప్పండి. ఇప్పుడు గురూజీ ఏం వ్యాఖ్యాసారు చెప్పండి సార్. ఇప్పుడే ఒకవేళ చెప్పవలసి వస్తే బాబు తప్పనైనా సమాజంలో, అయ్యో నేను సమాజం గురించి మాట్లాడట్లే, మీరు మళ్ళీ మొరాలిటీ తీసుకొచ్చారు. నేను ఐ వాంట్ టు గెట్ నేకెడ్, నేను నగ్నంగా మారాలనుకుంటున్నా అని ఒక బట్టలు వేసుకున్న వ్యక్తి వస్తే మీరు ఏం చెప్తారు? బట్టలు తీసే అంటారు. ఇది విశేషణాలు లేని వ్యాఖ్య. ఇప్పుడు ఒక్కొక్క గురువు దీన్ని ఎలా చెప్పొచ్చు, నేను ఊరికి మీకు సరదాగా చెప్తున్నా. సో ఆ బట్టలు వేరే వాళ్ళకి ఉపయోగపడవచ్చు, దాన్ని ఎలా మడత పెట్టడం నేర్పిస్తా అని చెప్పాడు ఒకడు. రపరప చింపేసి వీ లివ్ డేంజరస్లీ అని చెప్పొచ్చు ఒకడు. లేదా దట్ ఎట్లా దూరావో అట్లా జస్ట్ బయటకు వచ్చేసి అన్నాడు ఒకడు. నువ్వు జస్ట్ కదలకుండా కూర్చో, నేను నీ గురువుని నేను ఇప్పిస్తాను ఒకడు. ఇట్లయినా లాస్ట్ నగ్నంగా అయ్యేది.
సో వీటన్నిటిలో దగ్గర దారి అనేది వేరే వాళ్ళు చెప్తే తెలుస్తుందా, మనకు తెలుస్తుందా? మనకు తెలుస్తుంది. అట్లా ఆధ్యాత్మికత అంటే మనసు నగ్నంగా అవ్వడం. ప్రతిరోజు శారీరకంగా మనం సంపూర్ణ ఆధ్యాత్మికత అనుభవిస్తున్నాం, మానసికంగా అనుభవించట్లేదు. శరీరం ప్యూర్లీ స్పిరిచువల్, సత్యానికి ప్రతీక. సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే శరీరాన్ని చూడు. ఒక్క ఎక్స్ట్రా వస్తువు మింగదు, బంగారాన్ని మింగినా దాచుకోదు, ఎక్కువసేపు దేన్ని పట్టుకోదు, కొడుకునైనా సరే ఎక్కువసేపు మోయదు, సొంత భార్యనైనా ఎక్కువసేపు కౌగిలించుకోదు. అది నిరంతరం లిబరేషన్లోనే ఉంది, లిబరేషన్లోనే ఉంటుంది. ఈ కోణం ఎప్పుడు ఆలోచించలేదు. శరీరం ఏం చేస్తుందో అది మనసుతో చేయించడమే ఆధ్యాత్మికత అని నేను కంగు చూపించేసాను. ఏ పుస్తకం అక్కర్లేదు. శరీరం ఏం చేస్తుందో మనసుతో అది ఎగ్జాక్ట్ ఈక్వల్ ఉంటుంది. శరీరం ఏది పడితే తినదు, ఏ సమాచారాన్ని పడితే ఆ సమాచారం తీసుకోవద్దు. శరీరం ఎక్కువసేపు ఎవరిని కౌగిలించుకోదు, మనసుతో ఎక్కువసేపు ఎవరిని పట్టుకోవద్దు. శరీరానికి అటాచ్మెంట్స్ లేవు, మనసులో అటాచ్మెంట్స్ తీసేయి. శరీరం కొన్నిటిని మాత్రమే హోల్డ్ చేయగలదు, అట్లా మనసులో హోల్డ్ చేసి కొన్నే పెట్టుకో. ఇప్పుడు మీరు ఉంగరం పెట్టుకుంటారు, ఎప్పుడన్నా మనము ఒక పనికిరాని వస్తువుని ఎప్పుడు పెట్టాం. అట్లా నీవు మనసులో ఉంచుకునే ఒక్క ఆలోచన ఒక వ్యాలిడ్ పాయింట్ పెట్టుకో, అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇంకా శరీరం ఎంత ఇష్టపడ్డ దాన్నైనా ఎక్కువసేపు మోయదు, వదిలేస్తుంది. సో శరీరం ఏమేమి చేస్తుందో దాన్ని ధ్యానపూర్వకంగా చూడు. అదే ధ్యానపూర్వకంగా చూసిన ద్వారా అర్థం చేసుకున్న దాన్ని మనసుకు అప్లై చేస్తే పిచ్చెక్కుతుంది. అసలు ఎన్నెన్ని పడిపోతాయో. ఒక ఎండిన చెట్టు కొమ్మ బట్టి ఊపితే కాయలు, ఆకులు, పూలు రాలినట్టు నీ మైండ్లో ఉన్న తుప్పను తుష్కింద పడుతుంది. ఫస్ట్ టైం యూ ఎక్స్పీరియన్స్ సైకలాజికల్ న్యూడిటీ. ఇప్పటి వరకు ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్పారనేది నేను దాన్ని గంభీరంగా తీసుకోవాలి. ఒకరోజు నా పుస్తకంలో రాసుకున్నా. గురువులని, ధర్మగురువులని, వాళ్ళు రాసిన పుస్తకాలని, వాళ్ళ ప్రవచనాలన్నిటికీ ఒక మంచి పూలదండ వేసి, ఒక పూల డస్ట్బిన్ తయారు చేసి వీళ్ళందరినీ చాలా గౌరవంగా అందులో పెట్టాను. బికాజ్ ఐ రెస్పెక్ట్. నాకు వద్దు వీళ్ళు. ఎట్లయితే ఐఫోన్లో కొత్త మోడల్ కోసం మీరు వెతుకుతున్నారో కొత్త ఆధ్యాత్మిక వ్యాఖ్య అవసరం. రమణ మహర్షి దానికి అంబాసిడర్ కాదు, రామకృష్ణ పరమహంస అంబాసిడర్ కాదు. దే హ్యావ్ స్టేటెడ్ సంథింగ్. దానికంటే సింపుల్గా ఉన్న దాన్ని వెతుకు, అదే అక్కడే ఆగిపోకు, అదే గొప్పదని అనుకోకు. ప్రతి దాంట్లోనూ ఒక సూక్ష్మమైన తేలికైన పద్ధతి కోసం అన్వేషించడమే జీవితం యొక్క మూల సూత్రం అని రూఢిగా తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, ఇంకా సో కాల్డ్ పీపుల్, ఓషో, ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరినీ మీరు చాలా విశ్లేషించారు, వాళ్ళ పుస్తకాలు అవి చేశారు కదా. వాళ్ళు సమాజానికి చెప్పింది ఏమిటి? మనిషి ఎలా ఉండాలని చెప్పారు? సమాజం లేదని చెప్పారు. తద్వారా చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు ఉన్నది ఒక్కడివే, నువ్వు భూమి మీద ఎవ్వరు లేరు. ఇక్కడ మనం అనుకుంటున్న సమాజం జస్ట్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ పీపుల్ అంతే. ఇప్పుడు ఇంకొక సమాజానికి ఒక గమ్మత్తిన వ్యాఖ్య చేస్తా. ఇప్పుడు ఇక్కడ 5 మంది ఉన్నాగా, 5 మంది భారతీయులమే, అదొక సమాజం. సో భారతీయులు ఎవరు అనగానే మనందరం చేయలేపాం, ఇదొక సమాజం. నెక్స్ట్ ఇందులో 3 బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణులు ఎవరు అంటే మనం 3 లేపాం, వాళ్ళిద్దరు వీకర్ సమాజం నుంచి. ఆ తర్వాత ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు అంటే మీరు లేపారు, మీదో సమాజం అయిపోయింది. ఇందులో తెలివున్న వాళ్ళు ఎవరు, ఎన్లైటెండ్ ఎవరు అంటే ఎవరు చేయలేకపోలేదు. సో సమాజం అనేది ఇప్పుడు రమణ మహర్షి ఎందుకు ఒంటరి ఉన్నాడు అంటే ఎన్లైటెండ్ పీపుల్ లేరు కాబట్టి. నేను ఒక రాసుకున్న తాగుబోతుకు తాగుబోతు, వేశ్యకు విటుడు, కళాకారునికి కళాకారుడు అతి సులభముగా, గురువుకు జ్ఞానికి జ్ఞాని దొరుకుట అసాధ్యము గనుక జ్ఞానికి ఏకాంతం అనివార్యము రసోమిస్. సో జ్ఞాని ఏకాంతంగా ఉండాలి, కంకణం కట్టుకోలేదు. అట్లాంటి దొరుకుతలేడు జోలి పెట్టి నీకు. ప్రతోడు వచ్చి కాళ్ళు పట్టుకొని కోరికలే కోరే, ఏ కోరికలు లేని వాడు వస్తే ఎంత బాగుంటుంది. అట్లా రమణ తాత లైఫ్లోకి ఒకడు వచ్చాడు, ఒక పెద్ద ఆయన ఊరికి వచ్చి కడప దగ్గర కూర్చున్నాడు. మొదటిసారి అసలు రమణ మహర్షి లేనే లేడు అన్నట్టున్నాడు. అది ఎంత నచ్చిందో రమణ తాతకి. పరిగెత్తుకొని కాళ్ళు నొక్కాడు. అప్పుడు ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, రమణ మహర్షి కాళ్ళు మొక్కటి ఎంత గొప్పవాడు. దాని వ్యాఖ్య ఏంటంటే అసలు అక్కడ గొప్పవాడని ఏమీ లేదు అసలు. అందుకే నేను కాళ్ళు మొక్కుతుంటే నా కాళ్ళు నేను మొక్కున్నట్టే, నా కాళ్ళు నేను నొక్కున్నట్టే. ఒక పెద్ద ఆయన, ఒక మామూలు సాధువు, గడ్డం పెంచుకున్న సాధువు. ఆయన ఏమి ప్రపంచంలో పేరు పొందిన వ్యక్తి కాదు, స్కాలరు కాదు, ధ్యాని కాదు, ఏమీ కాదు.
రమణ మహర్షి సమక్షంలో రమణ మహర్షి లేనట్టుండడం, రమణ మహర్షి ఎదురు చూసినటువంటి వాళ్ళ కోసం పిల్లలందుకు ఎందుకు ఇష్టము, కోతి అంటే ఎందుకు ఇష్టము, నిమ్మలంటే ఎందుకు ఇష్టము, రమణ మహర్షిని పట్టించుకోవు గనుక. మిగతా వాళ్ళంతా ఒక భావావేశంతో వచ్చి ఆయన చూడగానే కన్నీళ్లు కాల్చి, అరే నీ తిప్పలు నువ్వు ఉండరా భయ్, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఆశ్రమాల్లో జరుగుతున్నది అది. ఎందుకు? నీకు అందుబాటులో ఉన్నది ఏదైనా ఆవేశం ఉంటలేదు, భావావేశం ఉండదు, భావోద్వేగం లేదు. ఎందుకంటే డాడీని చూస్తే భావోద్వేగం వస్తలేదు, చిన్నప్పటి నుంచి చూసినాం డాడీకి. గురువు, ఎనీ గురువు మీ ఇంట్లోనే ఒక వారం రోజులు, 20 days, 1 year, 3 years ఉంటే అసలు మీకు ఏ ఎమోషన్ ఉంటుంది? అప్పుడు మీరు ప్యూర్ సర్వీస్ చేస్తారు, నీళ్లు పెడతారు, లైట్ బంద్ చేస్తారు, వాడుకుంటారు అంతే. అది నిజమైన స్థితి. అట్లా పోవాలి గురువు దగ్గరికి, అట్లా దర్శించాలి ఒక గురువుని. అంటే అంత ఎమోషన్లెస్గా వెళ్ళినప్పుడు వింటది బ్రెయిన్. మీరు భావోద్వేగానికి లోనే మనసు ఏమినదు, భావోద్వేగానికి నచ్చిన సంఘటనల్ని పట్టుకొని వచ్చేస్తుంది. అది ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి అందరూ కాకపోవచ్చు, కానీ కొంతమంది గురువులు అయితే మంచి మార్గాన్ని చూపిస్తున్నారేమో కదా. అంటే మళ్ళీ దీంట్లో అంటే నేను తప్పనట్లే, ఎవరు ఏది చూపించినా మంచి మార్గమే, కానీ నాకెట్ట తెలుస్తుంది మంచి మార్గం అని? మన మనస్సే మనకు చెప్తుంది కదా, ఏది మంచి ఏది చెడ్డ అనేది మన బుద్ధి చెప్తుంది కదా మనకి. ఇప్పుడు మీరు ఒక 11-12 వయసులో చాలా బాగున్నారుగా, అంతవరకు ఏ మార్గంలో మీరు లేరే. తెలియనితనం, చిన్నతనం. నేను అన్నది మార్గం గురించి. అంటే మీరు అప్రయత్నంగా బాగున్నారు, ఇప్పుడు ప్రయత్నం వల్ల ఆ స్థితికి రావడానికి ట్రై చేస్తున్నారు అంతే. స్పిరిచువల్ డిస్కోర్సెస్ అన్నీ మేక్ యూ చైల్డ్ అగైన్, అంతకుమించి దానికి వేరే పర్పసే లేదు అసలు. ఎవరైతే ఆధ్యాత్మికత పేరు మీద ఉగ్రాలు అమ్ముతున్నారో లేకపోతే గత జన్మలు చెప్తున్నారో ఇదంతా వాళ్ళ పర్సనల్ దందా. అట్లాంటివి నచ్చేవాళ్ళు ఎట్లయితే సినిమాల్లో ఎగిరెగిరి ఫైట్లు చేస్తే నచ్చేవాళ్ళు ఉన్నారో, ఆధ్యాత్మికతలో కూడా కొంచెం సూపర్ఫిషియల్ థింగ్స్, ఒక ఆవేశంతో ఊగిపోవడాలు, లేకపోతే గాల్లో నేను 2 అడుగులు లేచాను, ఎందుకయ్యా బాబు కుర్చీ చేసుకో, అవసరం లేదు, అంత బక్వాస్ అది. అంటే అట్లాంటి వాటిలో ఇష్టపడ్డ మనసు అది అన్ని విషయాల్లోనూ దాన్ని ఇష్టపడుతుంది. అది నాట్ ఓన్లీ స్పిరిచువాలిటీ, ప్రతి చోట ఎగ్జాజరేషన్ కోరుకుంటుంది ఆ మనస్సు. అటు కాకుండా యథార్థతను అనుభవించేవాడు ఈ లుక్స్ ఎట్ సంథింగ్ యాజ్ ఇట్ ఈస్, దట్స్ ఆల్. దాని గురించి ఏ కల్పన లేదు, ఏ అన్నెసెసరీ ఎమోషన్ లేదు, దాన్ని పొయిటిక్గా చూడడం లేదు, దాన్ని పొగడం లేదు, ఉన్నది ఉన్నట్టు చూస్తున్నావు. తద్వారా నువ్వు ఎలా ఉండాలో అలా ఉన్నావు. స్వస్వరూప దర్శనం, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నావు. నువ్వు ఎక్కువ లేవు, తక్కువ లేవు, బాగలేవు, బాగా లేకుండా లేవు, నువ్వు గొప్పవాడివి కాదు, మామూలు వాడు, నువ్వు ఉన్నావు. సో ప్రపంచంలో బాగుండడం ఉంది, వరస్ట్గా ఉండడం ఉంది, ప్రకృతిలో ఉండడమే ఉంది. బీయింగ్ ఉన్నది. ఇది పుస్తకాలకు అతీతం సార్. అంటే ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు, ఇది తెలుసుకోవడంలో ఏమొస్తుంది, ఏమి రాదు అంటే ఇది బిజినెస్ కాదు, ఇది ఏదైనా వస్తుందని చేసే మైండ్ ప్రపంచానిది. ఇది ఏదో వస్తే అది నీ స్థితి రా బాబు, దట్స్ హౌ యూ షుడ్ బీ. సో మీరు చెప్పిన దాంట్లో ఇవాళ 2 కొత్త పదాలు ఏమిటంటే, ఒకటి మనం అన్లర్నింగ్ చేయాలి, ఒకటి నెంబర్ 2 మానసికంగా వస్తువుల్ని అన్నిటిని ఇంట్లోంచి తీసేస్తే ఏది నాది కాదు అనేటువంటి భావంతో దీన్ని పట్టుకో, నా లేకుండా అది ఎంత బాగుంటుందో. అలాగే మనుషుల్ని అన్ని తీసేయాలి, ఎవ్రీథింగ్. ఇది ఎవరు నోటితో చెప్పక్కర్లే, అసలు అంటే ఇది పూర్తి మౌన సాధన. ఇది ఇప్పుడు నేను నిన్న పట్టుకున్నా నా ఉన్నది, ఇలా పట్టుకున్న నా లేదు, మనోశూన్యత్వం కంప్లీట్. అంటే మొదటిసారి మీరు 1,00,000 వస్తువులు పట్టుకున్నారు, మైండ్ క్లీన్ ఉంది, దీని ఇమేజెస్ మైండ్లో లేవు. ఇది మనకు జన్మతా ఉన్న సాధన సార్. అందుకే సాధనే అక్కర్లేదు. మీది కానీ ఏ వస్తువుని మీ మైండ్లో ఫోటో తీసి పెట్టుకోవట్లేదు, ఆ వస్తువు పగిలిపోయినా మీకు బాధ కావట్లేదు. అంటే ఇది ఉంది మన అనుభవంలో. మన సమస్య అంతా ఎక్కడొచ్చింది, మనం అనుకున్న కొన్ని వస్తువులు మైండ్లో ఫోటో తీసి పెట్టుకొని ఆ వస్తువు డ్యామేజ్ అయితే ఈ ఫోటో డ్యామేజ్ అవుతుంది, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇది కనుక అత్యంత విలువైనదైతే మీరే డ్యామేజ్ అయిపోతుంది. ఒక్క ఆలోచన చంపేస్తుంది మనిషి. అందుకే కంప్లీట్ డిటాచ్మెంట్ కూడా కాదు, లేదు అసలు డిటాచ్మెంట్. మొన్న ఒక చిన్న కాన్వర్జేషన్ వచ్చింది, నువ్వు ఒక ఆయన అటాచ్మెంట్ నేను అటాచ్మెంట్ లేదు, నాకు డిటాచ్మెంట్. అలా ఉండదండి, మీరు పూర్తి డిటాచ్డ్ స్టేజ్లో ఉన్నారు. సో హీ వాంట్స్ టు ఆర్గ్యూ. అరే ఫిలాసఫీ తెలుసు, నేను చెప్పాను 4 ఉన్నాయి స్థితులు.
అటాచ్డ్ డిటాచ్మెంట్, డిటాచ్డ్ అటాచ్మెంట్, అటాచ్డ్ అటాచ్మెంట్, డిటాచ్డ్ డిటాచ్మెంట్. దీని గురించి చెప్పగలను కానీ నేను చెప్తాను నాకు అటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంట్ లేదు అంటే అట్టెట్లా అన్నాడు ఆయన. నేను అవసరం కాదు. తర్వాత ఆయన ఒక ప్రశ్న అడిగితే ఏమనుకోవద్దు, దానికి సూటిగా ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు బ్రా పట్ల మీకు డిటాచ్మెంట్ ఉందా, అటాచ్మెంట్ ఉందా? అది నాకు అవసరం లేదని అన్నాడు. ఎగ్జాక్ట్లీ దట్స్ ద పాయింట్. ఇప్పుడు బ్రా వేసుకోవాలంటే వేసుకోవద్దు అన్న వాడికి డిటాచ్మెంట్ వస్తుంది. ఇంకా మమకారం ఉంది కానీ వద్దనుకుంటున్నాం. నో 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 ఇది పద్ధతి కాదు. మన సబ్ వేసుకోవాలని ఉంది, తీసేసుకున్నాం, అది ఎవరైనా లాక్కుంటారేమో అటాచ్మెంట్ వచ్చింది. అవసరం లేదని గుర్తించిన దానికి అటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంట్ లేదు. నా అవసరం లేదు, తద్వారా అటాచ్మెంట్ లేదు. నేను ఏదేమైనా నా తగిలించకూడదు, మా గురువు గారు చెప్పారు, అటాచ్మెంట్ వచ్చింది. నువ్వు తీసుకుంటున్నావు, నా వస్తుంది. నో 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 ఓం సోహం 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 వచ్చి మళ్ళీ వీకింది, మళ్ళీ పట్టుకోగానే నా వస్తుంది. అట్లా కాదు, అసలు నీది కానే కాదు భయ్. ఏది నువ్వు ఎవడు మధ్యన? యు ఆర్ హియర్ టు యూజ్ ఎవ్రీథింగ్. యు ఆర్ నాట్ హియర్ టు ఓన్ ఎవ్రీథింగ్. యు ఆర్ హియర్ టు యూజ్ ఇట్. డోంట్ ఓన్ ఎనీథింగ్. ఇంతే స్పిరిచువాలిటీ. ఇంతకు మించి నువ్వు అన్ని వేదాలు చదివినా ఈడికి రావాల్సిందే, అన్ని శాంభవి ముద్రలు యానపరసలు చేసినా ఈడికి రావాల్సిందే. ఈడికి రాలేదా నువ్వు యాడికి పోలేదు. అల్టిమేట్గా ఇదే నిమిషంలో ఇక్కడికి వచ్చావా, సమస్త ఆధ్యాత్మికత యొక్క అవగాహన నీలో వచ్చి చెప్పలేకపోవచ్చు, నీ దగ్గర వ్యాఖ్య ఉండకపోవచ్చు, పుస్తక జ్ఞానం లేని కారణం గొప్పగా చెప్పకపోవచ్చు, బట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కోర్ ఆఫ్ ఇట్. అన్నిటితో ఉన్నాను, ఏది నాది కాదు. అన్ని వాడుతున్నాను, ఏది నాది కాదు. నేను దేనికి ఓనర్ని కాదు, అథారిటీ లేదు. ఇలా ఏది క్యారీ చేయని మైండ్ కదులుతున్నప్పుడు ధ్యాన స్థితి సహజంగా ఉంటుంది. నిశ్చల ప్రశాంత స్థితి అప్పుడు సహజంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ప్రకృతి ధ్యానం. మనిషి క్రియేట్ చేసిన ధ్యానాల్లో పద్ధతి ఉంది, ప్రాసెస్ ఉంది, చేరాల్సిన గమ్యస్థానాలు ఉంది. ప్రకృతి ధ్యానంలో నీవే గమ్యస్థానం. దానివల్ల పొందేది లేదు, కోల్పోయేది లేదు. అది నీ సహజ స్థితి. నిరంతరం రమిస్తున్నావు. గాలితో రమించు, రమించు పూలతో, రమించు పాటతో, పూల తోటతో. ఆహా నిరంతర సంభోగం నీ యొక్క సహజ స్వభావం. నేను రాసుకున్నాను, నిరంతర సంభోగం. యు ఆర్ ఇన్ కమ్యూనియన్ విత్ ఎవ్రీథింగ్, బట్ నీదంటూ ఏది లేదు. నువ్వు అయినంత పరిపూర్ణంగా ఉన్నావు. జస్ట్ నాదన్న థాట్ లేదు. ఎంత బాగుంది. అదే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అక్కర్లేదు దీనికి. అంటే ప్రాక్టీస్ అంటే డిగ్రీస్ వస్తాయి, ఎక్కువ ప్రాక్టీస్, తక్కువ ప్రాక్టీస్, సీనియర్ సాధకుడు, జూనియర్ సాధకుడు, ఇతను 20 ఏళ్ళుగా ప్రాక్టీస్ వచ్చిందా, మైండ్ వచ్చేసింది. ప్రాక్టీస్ కాదు, పట్టుకోండి నా లేకుండా, నా వచ్చిందా తీసాడు అంతే కదా, అయిపోయింది. రెండోది, బస్సు ఎక్కుతున్నారు, నా లేకుండా ఎక్కుతున్నారని గుర్తించండి. నా సీటు కాదని ఎక్కుతున్నారు. అక్కడున్నది మీరే, ఇక్కడున్నది మీరే. ఇది నా ఎట్లా వచ్చింది ఫిగర్ అవుట్ చేస్తే నా ఎలా పోతుందో అది తెలుసుకుంటుంది. ఇది సాధనకు అతీతం. ఆధ్యాత్మికత సాధనకు అతీతం. మానసికంగా ప్రిపేర్ అవ్వాలి కదా. ఈ క్షణం ఒకసారి పట్టుకోండి సార్, నా తీసేసి. దీనికి వచ్చిన టెక్నిక్ ఉంది, ఒకసారి ఎత్తేయండి, రిపేర్ చేయించండి. ఎత్తేయక ముందు ప్రశాంతంగా ఉన్న మీరు, ఎత్తేస్తున్నప్పుడు చూస్తూ ప్రశాంతంగా ఉన్న మీరు, ఎత్తేసిన దాన్ని ఏరుకొని రిపేర్ సెంటర్కి పోయిన ప్రశాంతంగా ఉన్న మీరు, రిపేర్ చేస్తుంటే ప్రశాంతంగా ఉన్న మీరు, రిపేర్ చేయించుకొని తెచ్చుకొని మళ్ళీ అక్కడ పెట్టారు, ప్రశాంతంగా ఉన్నారు. మీ స్థితిలో ఏ మార్పు లేదు. సచ్చిదానందం, జీవన్ముక్త. ఏ మనసు మారలేదు. మీరు పగల ముందు ఎలా ఉన్నారో ప్రాసెస్ అంతా అలాగే ఉన్నారు. అది మొత్తం రిపేర్ అయినాక వచ్చినా అలా ఉన్నారు. ఆ స్థితిలో రమణ మహర్షిని చూడండి. అది ఆ మనసు అట్లా. రమణ మహర్షి అన్నారు కాబట్టి మీకు ఒక 2 పుస్తకాలు ఇద్దామని చెప్పి తీసుకొచ్చాను. నేను కూడా నా పుస్తకాలు ఇస్తాను మీకు. ఇది వల్లూరు శ్రీరామచంద్రమూర్తి గారిని రమణ మహర్షి మీద రాశారనమాట. అయితే స్వామికి రమణ మహర్షికి ఉండేటువంటి ఏదైతే ఆ సంబంధం అయితే ఉందో దాని గురించి అంతా రాశారు. చాలా చక్కటి పుస్తకం. ఈయన మూర్తి గారు కూడా ఆయన భాష కానివ్వండి, శైలి కానివ్వండి చాలా బాగుంటుంది. ఇది మీకోసం తప్పకుండా. సో ఇది త్వరలో దీని మీద ఒక సరదాగా, నేను చాలా చదువుతాను పుస్తకాలు. అంటే నేను తెలుగు అయితే ఒక సిట్టింగ్లో 200 పేజీలు, ఇంగ్లీష్ అయితే ఒక సిట్టింగ్లో 50 పేజీలు వస్తా ఉంటుంది. నా యొక్క సహజమైన వేగం అది. అట్లా చదువుతాను. ఇంకొకటి త్వమేవ శరణం మమ, ఇది కూడా విఎస్ఆర్ మూర్తి గారు రాశారు. ఇది మన
స్వప్న అని TV9 ఉండేవారు కదా, వారు ఈయనని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసి చాలా ఒక సామాన్య మానవుడు అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగారు. ఆయన సమాధానం చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం, చక్కటి ఫోటోలు అవి కూడా ఉన్నాయి ఇందులో. ఇది ఒకటి మీకు తప్పకుండా. సో నేను చెప్పింది ఉన్నది చెప్పాను తప్ప మిమ్మల్ని కన్విన్స్ చేయాలని కాదు. చాలా చక్కగా చెప్పారు, నాకు అర్థమైంది. అంతే అంతే. నాకు విడిగా పుస్తకాలు సాధనలకు అతీతం నిజమైన ఆధ్యాత్మికత. మన ఆధ్యాత్మికత యొక్క సంపూర్ణ స్వరూపం ఈ క్షణం మనలో ఉంది. ఎందుకంటే మనం ఎవ్రీడే దాన్ని అనుభవిస్తున్నాం. వేల వస్తువుల్ని నావే అనుకోకుండా పట్టుకుంటున్నాం, ఒక్కదాన్ని నాన్న పట్టుకుని ఏడుస్తా ఉన్నాం. అన్నీ తీసే ఏదన్నా ఒక్కటి మనం ఏదన్నా పిబరి రామస్వామి వైద్యం, అది కాదు సినిమా పడ వైద్యం, నా చిలి రోజా వైద్యం. బ్యూటిఫుల్. ఇది మొదటిసారి ఇట్లా నేను వేరే వాయిద్యంతో కలిసి వాయించడం, అలాంటి ఇట్లా నేను ప్రయత్నమే చేయను, నా లైఫ్లో ప్రయత్నం లేదు, అనుకోకుండా మన ఇద్దరం కలిసి వాయించాం. అంతే అంతే అంతే, చాలా బాగుంది. సో మన హాస్యోపనిషత్తు తీసుకో, అలాగే ఆత్మదర్శనం కూడా తీసుకో. నాకు ఏదన్నా ఒక మెచ్చిన పెయింటింగ్ ఒకటి మీకు నచ్చింది తీసుకోండి, ఒకటి దానికి తీసుకోండి. అంటే దానికి ఇది మీ ఇష్టం, యు ఆర్ ఫ్రీ టు ఆపరేట్ యువర్ సెల్ఫ్. చాలా చక్కగా ఉంది, అసలు ఉట్టి పడుతోంది, ఇందులో జీవం ఉట్టి పడుతోంది. ఇది చేసి మీ సంతకాన్ని పడుతుంది. ఇంకా అసలు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ బట్ చాలా మనకు ఆన్సర్స్ వచ్చేసాయి. హాల్లో ఉన్న ఆత్మదర్శనం
నాకు చాలా ఆనందంగా ఉంది. చక్కటి రమణ మహర్షి పెయింటింగ్ నాకు ఇచ్చారు. వెరీ హ్యాపీ. చాలా సంతోషం. నాకు ఎంత ఇష్టమో రమణదాత అంటే. ఆత్మరక్షణం ఎక్కడుంది? తీసుకొని రా, ముందైతే తీసుకోండి. ఈయన విఎస్ఆర్ మూర్తి గారు చాలా చక్కటి ఉపన్యాసాలు ఆయన మీద చెప్పారు. ఇది ఈరోజే ఆవిష్కరించారు. నా పుస్తక ఆవిష్కరణలంతా ఏమంటారు, అసలు పాంప్లెంట్ ఉండదు, ఏముండదు, సమత్వం. ఎవరు అతిథులు ఉండరు, పుష్పగుచ్చాలు లేవు, ఏమి లేవు. అలాగని కమ్యూనిజం కాదు, జస్ట్ మామూలు కొన్ని కోతులు కలిస్తే పళ్ళు తింటాయి చూడు, ఎగ్జాక్ట్లీ అది ప్రకృతి. నా జీవితంలో ప్రతి కదలికని నేను ప్రకృతి యాంగిల్లో చూస్తున్నా, అలా జీవిస్తున్నా. ఎంత బాగుందో అసలు. నన్ను అందరూ ఏమంటారు, ఇలా కనుక చేసావనుకో నువ్వు డెవలప్ అవ్వు. అసలు డెవలప్మెంట్ లేనే లేదు, సహజమైన అభివృద్ధి ఉంది. అది నీ ప్రయత్నం ఉన్నా లేకున్నా జరగవలసింది జరుగుతుంది. ఒక మర్రి చెట్టు ఎంత ఎదగాలో అంత ఎదుగుతుంది. నువ్వు ఎంత ప్రవచనాలు అనిపించినా అది అంత ఎదగదుగా. దాని స్థాయి అది, దాని పొటెన్షియల్ అది. ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. అడగండి. మీరు ఒకసారి ఎప్పుడో ఒక ఇస్త్రీ చేసేవాడి దగ్గర పని చేశాను నేను అని చెప్పారు. అదే టైలర్ షాప్లోనా? ఎందుకు అలా చేయాలనిపించింది మీకు? అదే వదిలించుకోవాలి. నేను బ్రాహ్మణుణ్ణి, ఆ భావన వదిలించుకోవాలి అని అనుకున్నారు. ఎట్లా వదిలించుకోవాలి నాకు ఊర్లో తెలియదే. ఊర్లో ఇప్పుడు నేను పుట్టి పెరిగినంతా ఊర్లో. నా చుట్టూ ఎవరు ఫిలాసఫర్స్ కానీ, థింకర్స్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ లేరు. అట్లీస్ట్ ఒక చర్చ నాకు ఉన్నతంగా చర్చించే వాళ్ళు లేరు. తద్వారా నా బుర్రకి ఏదో తోచింది, అది అంతవరకే. ఇప్పుడు ఒకడు విమానం కొనుక్కోవాలనుకున్నాడు. వాడు ఊర్లో ఉండి ఆలోచించి వాడికి థాట్ వచ్చింది, నూడిల్స్ బండి పెడితే కొనుక్కోవచ్చు. అది వాడికి వచ్చిన ఆలోచన, అది వర్కౌట్ అవుతుంది కదా. ఒక సంవత్సరంలో నాకు తెలిసింది విదిన్ నో టైం. ఇది ఎవడో తీసేసేది కాదు, నేనే పట్టుకున్నా. అంటే మీకు అంటే దీన్ని అద్వైత మార్గం అనొచ్చా మీరు అనేది? లేదు, అసలు ఇది సహజ స్థితి. అన్ని సిద్ధాంతాలకు అతీతం నేను జీవిస్తున్నది. ఓకే. అంటే ఈ థాట్ ఎప్పటి నుంచి వచ్చింది మీకు? నాకు 2004-05 ప్రాంతంలో హిట్ అయింది. దానికి కారణం ఏమిటి? నేను చిన్నప్పటి నుంచి పూర్తి ఆటల్లో పుట్టి పెరిగాను. నిరంతరం ఆడాను. నా 22 ఏళ్ల వయసు వరకు నేను చేసిన పని లేదు, ఆడడం తప్ప. ప్రతిదీ ఆటే. స్కూల్కి వెళ్ళడం. ఇంజనీరింగ్ చేశారు కదా? నేను BFA చేసిన, అంతకుముందు డిగ్రీ చేసిన. కానీ అంతా ఆటలాగే చేశా. అంటే అన్ని సంవత్సరాలు ఏ ప్లేయర్ ఆడాడు. ఇంకోటి, నా ప్లేయింగ్లో అపోనెంట్ లేడు. నేను నిరంతరం ఆడుకున్నా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు రాయి తన్నుకుంటూ పోవాలి, రాయి తన్నుకుంటూ రావాలి. ఒక రకంగా మెట్లెక్కాలి, ఒక రకంగా దిగాలి. ఎవ్రీవేర్ ఆ బ్యాలెన్స్ అనేది నేను ఎంజాయ్ చేసిన. ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చి ఆడితే అంత ఓకే. వాళ్ళు పోగానే కుక్కతో ఆడుతుంటే, కుక్క పోగానే ఈత కొడుతుంటే, ఈత అయిపోగానే ఒక్కడిని చెట్టుకు రా. పగల నుంచి రాత్రి వరకు నాకెంత లయ ఉండేదంటే, నిన్న పరుపు నుంచి ఇట్లా ఎక్కాను, పరుపు మీద పడుకోవడానికి. రేపు అటు నుంచి వస్తా, మళ్ళీ ఎల్లుండి ఇటు నుంచి వస్తా. ఇటు నుంచి అట్లేస్తా, ఇటు నుంచి ఇటు లేస్తా. ఆల్వేస్. అసలు నాకు తెలియదు. ఇప్పుడు ఎవరన్నా నా ఏజ్ అడిగితే నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళకి నేను చిన్న ప్రాక్టికల్ కూడా చేసి చూపిస్తా. నాకు చాలా ఏళ్ల క్రితం మొదటిసారి నేను ఇలా ఆనిచ్చాను. ఆ రోజు ఆనిస్తే ఎలా ఉందో ఈరోజు ఆనిస్తే అలాగే ఉంది. తద్వారా ఐఎమ్ ఏజ్లెస్. ఏ రోజు నాకు ఆనిస్తుంటే కుయ్యి పై అన్నదో అప్పుడు ఏదో వచ్చిందని అర్థం. ఇప్పటివరకు అయితే రాలేదు. ఎవ్రీడే ఐ డూ దిస్. ఇంకొకటి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న అనుకోకపోతే. ఏది ఇబ్బంది పెట్టదు. మీరు ఒక వీడియోలో చెప్పారు, నేను రోజుకి 3 వీడియోలు తీద్దామని టార్గెట్ పెట్టుకున్నాను. కాదు అలా అనలేదు. కనీసం రోజు 3 తీయాలని ఏదో అనుకున్నాను. దానికి అది ఒక ఫ్రెండ్ అన్నాడు, 3000 చేస్తున్నావు ఎందుకు టార్గెట్ అంటే నేను చెప్పాను. అప్పుడు నేను దానికి ఇచ్చిన కాంటెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు అందరూ 3 వీడియోలు చేయాలని నియమం పెడితే అప్పుడు మనకు అలసట ఉండదు. నెలకు 1 చేయడమే గ్రేటు అని నువ్వు నమ్మితే 2 చేస్తే అలసట వస్తుంది. అసలు నేను నా పొటెన్షియల్ ఏమిటో చూస్తున్నా తప్ప ఎవరెన్ని చేస్తారు, ఎన్ని చేయాలని నాకు తెలియదు. నాకు ఎంత సాధ్యమో అంత ఎదగాలని చూస్తున్నా, ఒక చెట్టులాగా. ఇది వేరే వాళ్ళతో పోల్చుకుని చేసే విషయం కానే కాదు. ఇది నా పాసిబిలిటీ. ఇప్పుడు నేను 500 పుస్తకాలు రాస్తున్నా. 500 పుస్తకాలు చేతి రాతంటే మామూలు విషయం కాదు. అట్లీస్ట్ 600 ఏళ్ళు బతకాలి. చేతి రాతది. ఇవన్నీ దీంతో రాశారు? రాసింది అది.
ఇప్పుడు ఇవన్నీ చేతిరాత్రి అంటే నాకున్న ఓపిక, నా దగ్గర ఏమి లేదు, అనంతమైన ఓపిక. చూడండి ఇది ఎంత టైం తీసుకుంటుంది ఇది, చూడండి చాలా టైం. పైగా అందులో ఫోటోలు వేస్తూ మధ్యలో ఎవ్రీథింగ్ అంటే ఒక బుక్ ఉన్నట్టు ఇంకో బుక్ ఉండదు అంటే ఉంటాయి. చేతిరాత్రి స్కాన్ చేసి ప్రింట్ చేశాను, ఓకే. కానీ ఒరిజినల్ కాపీ ఒకటి స్కాన్ చేసి ప్రింట్ తీశారు. ఇప్పుడు ఒరిజినల్ కాపీ ఒక్కటి చేయాలన్నా చూడండి ఈ వర్క్ చూడండి, అసలు చాలా కష్టం. చాలా ఒరిజినల్ కాపీ ఒక్కటి చేయాలన్నా ఎంత మీరు టైం జస్ట్ పడుతుంది? ప్రింట్ తీసి ఇదా ఇనిషియల్గా నేను అనుకున్నవాడిని 6 నెలల్లో రాయగలిగితే గ్రేటు. నాకు తెలిసింది 6 నెలల్లో కాదు, ఎంత సమయం ఇస్తున్నా నేను. ఇప్పుడు 15 డేస్లో బుక్ రాస్తున్నా. నేను నెక్స్ట్ అనుకుంటున్నా ఒక 7 డేస్లో. అలాగని ఇంత కష్టపడకూడదు, ఉషో అబ్బా అనిపించకూడదు. తర్వాత ఇన్ని పుస్తకాలు ఎలా రాస్తున్నాను అన్నదాన్ని ఒక జవాబు ఇచ్చి ముగిస్తుంది దాన్ని. అంటే హౌ మై మైండ్ ఈస్ గెటింగ్ ఏమంటారు ఆ సెంటర్ పాయింట్కి వస్తుంది, మళ్ళీ వచ్చేసింది ఆల్రెడీ. నేను అసలు పుస్తకాలు రాస్తూనే లేను, ఎప్పుడు ఒక అక్షరమే రాస్తున్నాను. ఆల్వేస్ ఐఎమ్ రైటింగ్ 1 లెటర్. ఆ లెటర్ పట్ల నాకు సంపూర్ణ శ్రద్ధ ఉంది, అంతకుమించి నాకేం తెలియదు. కానీ మీ హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా ఉంది. ఇది ఒకసారి తిరిగేయండి, ఇది భలే ఉంటుంది సార్. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. ఇది యాక్చువల్గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక ఇంగ్లీష్ చిన్న పుస్తకం, దాని ఎసెన్స్ మారకుండా. జొనాథన్ స్విఫ్ట్ అని ఒకతను ఉండేవాడు, అతను కాదు, ఇది ఒక కల్పిత కథ, దాన్ని రాసింది రిచర్డ్ బాక్. చాలా బాగా వచ్చింది ఈ పుస్తకం, బ్యూటిఫుల్. అసలు ఈ రైటింగ్ చాలా బాగుంది. ఇదేంది ఒక కొత్త తరహా ప్రజెంటేషన్ ఇది. ఇప్పుడు నాకు దీనికి రెఫరెన్సే లేదు, నేను ఒక దాన్ని చూస్ చేయాలంటే మనకు ఇన్స్పిరేషన్ కావాలి. అవును, ఇలాంటిది లేదు ప్రపంచంలో. ఇదంతా ఎలా చేస్తారు? అంతా ఆర్ట్ వేసిందే. ఓకే, కొంత నా హ్యాండ్ రైటింగ్ కొంతవరకు కొంచెం ఇదిగా ఉంది. అదే అంటే నేను రోజు రాస్తాను, నేను ఎక్కువ రాయను తెలుగు. ఇంకొకటి ఇవేవి ప్రూఫ్ రీడింగ్ లేకుండా రాసినవి, అంటే ఏకబిగిన రాసినవి. ఎక్కడన్నా ఒక దగ్గర తప్పు వచ్చింది అనుకోండి, నేను తప్పుని యథావిధిగా ఉంచుతాను. ఓకే, అంటే అది నా స్థితి అంతే. ఇప్పుడు నాకు ఐడెంటిఫికేషన్ లేదు, నేను సక్సెస్ కావడం చేస్తే నా స్థితిని ప్రజెంట్ చేస్తున్నా. పైగా ఇది కూడా ప్రతి పేజీలోనే ఉంటుంది అది. ఎవ్రీథింగ్ ఇందులో వెనక ఉన్న ఇది ఏమంటారు ఎవ్రీథింగ్ ఇందులో బార్ కోడ్, ఇంకో దాంట్లో బార్ బాగుందండి. అసలు చూడడానికి అద్భుతంగా, అసలు ఇలాంటి ఎక్కడ చూడలేదు నేను ఇంత లేవు. తర్వాత నేను అక్షరము కానిది అంటారు, శాశ్వతంగా ఉంటుంది. ఇది జస్ట్ నా జాయ్ కోసం రాస్తున్నా తప్ప ఏదో చెప్తారని ఏదో కన్విన్స్ అవుతారని కాదు. బట్ నా పుస్తకాలు క్వాలిటీ చాలా బాగుండాలి. ఇది బెస్ట్ సెల్లింగ్ బుక్ అని నా జీవితంలో అనిపించుకోవాలని లేదు, 100 మందికి చేరని, గౌరవించే వాళ్ళ దగ్గర చేరని. అందుకే నా పుస్తకాలు అమెజాన్లో పెట్టలేదు, ఏ షాప్లో లేవు. నా పుస్తకం కావాలంటే చావాలి ఒకడు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చేయని ప్రయోగం ఈ గదిలో చాలా. ఎవరన్నా వచ్చినా నేను ఇయ్యను పుస్తకం. ఇది అట్లా అంటే నువ్వు డ్రాయర్ కొనుక్కున్నట్టు ఈ పుస్తకం కొనలేవు. నాకు నచ్చాలి, నువ్వు నచ్చాలి, నేను నీకు నచ్చాలి. ఇంకోటి ఒక వారం తర్వాత కలుద్దాం, ఎందుకంటే నీ అప్రోచ్ బాగాలేదు. ఊరికే రా, వచ్చి పుస్తకం తీసుకొని పో, నీకు డబ్బులు వేయాలనిపిస్తే అక్కడ పెట్టిపో. ఇవి కూడా మీరు వేశారా? అంతా వేసిందే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పుస్తకం చూస్తే మీరు ఇప్పుడు పిచ్చెక్కిపోతుందా మీరు. ఇప్పుడు నెక్స్ట్ నేను రాస్తున్న పుస్తకం నోట్స్ ఆఫ్ మిషన్, దాని లాంచ్లో మీరు కచేరీ చేద్దరు, దాని లాంచ్లో కచేరీ చేద్దరు తప్పకుండా. యా, ఎప్పుడు ఉంటుంది బహుశా? 1 మంత్ తర్వాత. 1 మంత్. ఈ సంవత్సరంలో 8 పుస్తకాలు వస్తున్నాయి. బా, అసలు ఒక్క పుస్తకం రాయడమే అయ్యో. అదే అంటే మీరు వేరే వాళ్ళతో పోల్చుకుంటే అట్లా, పోల్చుకోకపోతే మీ శక్తి ఏమిటో దాన్ని ప్రదర్శిస్తున్నారు అంతే. ఇప్పుడు చిరుతపులు ఉరుకుతుంది, వేరే వాళ్ళతో పోల్చుకుంటుంది ఏమిటది, దాని స్వభావం పరిగెత్తుతుంది. నా స్వభావం నేను నిరంతర సాధన వల్ల నాకు ఒక రిఫైన్డ్ స్టేట్ వచ్చింది. నేను ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకొని ఏకబిగిన రాసిస్తా. ఇప్పుడు ఈ పుస్తకాలు ఏవి ప్రూఫ్ రీడింగ్ చేసినవి కాదు, డైరెక్ట్ ప్రింటింగ్ నుంచి చూసే చదివి. నేను నన్ను కొంతమంది అడుగుతారు, మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, మళ్ళీ ఫ్లూట్ ఎక్కడ వాయిస్తారండి? ఎందుకు నేను ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి సమయం ఉంటుంది సార్, రాత్రి 9 నుంచి 11 దాకా. ఎంత సమయం ఉంటుందో అంత సమయం ఉంటుంది. ఇప్పుడు నేను ఎన్ని పనులు చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, ఇక వీళ్ళకి తెలుసు ఎంత ఖాళీగా ఉంటుందో. నేను ఇవి చేసేటప్పుడు మాత్రం ఖాళీ, అది చేసేటప్పటికి సో మచ్ టైం ఉంది ఇంకా నాకు. సో మన చర్చ ఇక్కడ ఆపిద్దాం. ఇది కూడా తీసుకెళ్ళండి.
ఇది తీసుకెళ్ళండి, తర్వాత ఇది కూడా తీసుకెళ్ళండి. అంత అంటే చాలా సంతోషం. చాలా అదృష్టవంతుని చక్కటి పుస్తకాలు మీ హ్యాండ్ రైటింగ్లో ఉన్నవి ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్. సో నేను రాసే 500 పుస్తకాలు మీ దగ్గరకు వస్తాయి తప్పకుండా. అంటే ఇప్పుడు నేను చాలామందితో ఫ్రెండ్స్తో చెప్పి నా పుస్తకాలు చదవడం కోసం కొనొద్దు మీరు. నేను అట్లా ఆ ఎక్స్పెక్టేషన్ కూడా లేదు నాకు. ఐ ఎంజాయ్ దిస్. బుద్ధుడి బొమ్మ పెట్టుకుంటారు, ఏం అర్థమైతే పెట్టుకుంటావు, అట్లా ఈ పుస్తకం పెట్టుకో అంతే. నెక్స్ట్ ఈ పుస్తకంకి ఫ్రేమ్ చేయించిన, అది నడుస్తుంది. నెక్స్ట్ పుస్తకం ఫ్రేమ్లో పెట్టిద్దాం అనుకుంటున్నా. డోంట్ రీడ్ ఇట్, ఎంజాయ్ ఇట్. సరే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చాలా సంతోషం.